స్ట్రైట్ గా ఉత్తరాషాఢలోకి వెళ్ళిపోదాం. విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభి అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్తాత్. విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్తాత్. ఇది మంత్రము. ఇది సెకండ్ ఇన్విన్సిబుల్ వన్, లేటర్ విక్టరీ అంటే తర్వాత వచ్చే జయము, లేదా ఎవరైతే అజేయులై ఉంటారో ద్వితీయార్థములోని అజేయమును ఇచ్చున్నది. అంటే సెకండ్ ఇన్విన్సిబుల్ వన్ అంటే ఇంచుమించుగా మీనింగ్ ఈ అర్థం వస్తుంది, ద్వితీయార్థములోని అజేయముగా నిలిచిన వాడు. ఓకే, దీంట్లోని దేవతలు చూడండి, విశ్వే దేవతలు ఉన్నారు. విశ్వేషాం దేవానాం రెండు పదాలుగా ఉంది. ఇది విశ్వేషాం అన్నది ఒక పదము, దేవానాం అన్నది ఒక పదము. రెండు కలుపుకుంటే విశ్వేషాం దేవానాం లేకపోతే విశ్వే దేవానాం అని కూడా వాడతారు. విశ్వే దేవతలు అన్న అర్థంలో వస్తుంది. విశ్వే దేవాస్ అంటే అందరుని కలుపుకుంటే వచ్చేది, అందరు భగవంతులని కలుపుకుంటే వచ్చేది, లేదా అందరు దేవుళ్ళని కలుపుకుంటే వచ్చే పరమాత్మ. విశ్వదేవతలు అందరినీ కలుపుకుంటే వచ్చేది పరమాత్మ. సో ఆ పరమాత్మ ఈ విశ్వే దేవతల్లోని మీకు కనిపిస్తారు. అలాగే వేదవ్యాసుడు, కిందటిసారి చెప్పుకున్నట్టే వేదవ్యాసుడు గణపతి, అది కూడా మనకు కనిపిస్తుంది. ఆది శంకరాచార్య, ఈ గురువులు ఎవరైతే ఉంటారో, ఆది శంకరాచార్య అనుకోండి, లేకపోతే రామానుజాచార్య అనుకోండి, ఇలాంటి గురువులందరూ కూడా మీకు ఈ నక్షత్రంలో కనిపిస్తారు. గజేంద్ర మోక్షము మనకి భాగవతంలో ఉన్న గజేంద్ర మోక్షం దీనికి వర్తిస్తుంది. సరే, ఆ చూసారంటే మనం సో నక్షత్ర దేవత విశ్వే దేవతలు 33 మంది మనకి దేవతలుగా చెప్పబడి ఉన్నారు. ఈ విశ్వే దేవతలు కొన్ని చోట్ల 10 మంది అని, కొన్ని చోట్ల 21 మంది అని, కొన్ని చోట్ల ఏదో 33 మంది అని, రకరకాలుగా ఉంది. ఎందరు ఉన్నా సరే కాన్సెప్ట్ ఒకటే. ఓకే, కనుక కాన్సెప్ట్ ని గ్రహిద్దాము. సంఖ్యలుగా లేకపోతే వాళ్ళ పేర్లు ఏమిటి అన్న దాని మీద కూడా చాలా అంతరాలు ఉన్నాయి. ఓకే, వాటి ఈ టీకానాం లాగా చర్చల్లో వెళ్ళకండి, అందులో నుంచి వచ్చే సారాన్ని తీసుకోండి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు 21 10 మంది 33 మంది దాని మీద రీసెర్చ్ మొదలెడితే ఉన్న టైం అంతా వేస్ట్ అవుతుంది. జ్యోతిషానికి అది సంబంధం లేని విషయం. ఓకే, ఒక్కో చోట ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పి ఉన్నారు, కనుక అది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది విడిగా చదువుకో. సరే, సింబల్స్ చూడండి. ఏనుగు యొక్క దంతము, కిందటి పూర్వాషాఢలో కూడా మనకి ఇది కనిపిస్తుంది, ఏనుగు యొక్క దంతము. దీంట్లో ఏనుగు యొక్క దంతము అనే కన్నా ఏనుగు అని అనడం ఇంపార్టెంట్. ఎందుకంటే పూర్వాషాఢలో మీకు ఏనుగు తన యొక్క దంతాలతో ఆ ఈ పెద్ద పెద్ద రంధ్రాలు చేసుకుంటూ వెళ్ళగలదు. ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, ఆ రంధ్రాలతో ఆ దంతాలతో రంధ్రం చేసి మొత్తం అంతటిని విసిరి పారేస్తుంది ఆ తొండంతో. ఉదాహరణకు ఎలా చెప్తారంటే, బాగా వర్షం పడింది, ఆషాఢ మాసంలో కూడా వర్షాలు ఎక్కువ పడతాయి ఈ వర్ష ఋతువులో. ఆ ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఈ టైంలో వర్షాలు బాగా పడ్డ తర్వాత ఏనుగు ఆ దారి గుండా నడుచుకుంటూ వెళితే ఏమవుతుంది, ఒక్కసారి ఏనుగు వెళ్ళిపోయిందంటే మిగిలిన అన్ని జంతువులు కూడా వెళ్ళిపోగలవు. ఎందుకంటే ఆ వర్షం పడ్డందుకు బాగా లతలు మొక్కలు అన్ని మొలిచి ఉన్నప్పుడు ఆ మొక్కలన్నింటినీ కూడా ఈ దంతాలతోని తర్వాత తొండంతోని లాగి పారేస్తుంది. సో పూర్వాషాఢని ముఖంతో పోల్చుకుంటే, ఏనుగు యొక్క ముఖంతో పోల్చుకుంటే, ఉత్తరాషాఢని ఏనుగు యొక్క పూర్తి శరీరంతో పోల్చుకోండి, అంత బలముగా ఉంటుంది నక్షత్రం. ఓకే, ఎందుకంటే విశ్వ దేవతలు అందరూ కలిసి దీంట్లో ఉన్నారు, ఒక్క చోటకు వచ్చేసారు. అదే ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అన్న పాట ఉంటుంది చూడండి, ఇంచుమించుగా దీని మీద ఆధారపడి ఉంటుంది. తరువాత స్మాల్ కాట్ అని ఇక్కడ రాశాం, కానీ నిజానికి ఏంటంటే పీట, పీట ఉంటుంది కదా, పీటలు ఎక్కుతారు. ఇప్పుడు ఎవరైనా మనం శుభకార్యం చేయాలనుకోండి, మనం అంటూ ఉంటాం పీట ఎక్కాడు అతను అని. పీట ఎక్కినప్పుడు బట్టలు పెడతారు అందరూ, మనం ఆశీర్వాదం పొందుతాం పెద్దవాళ్ళ దగ్గర. తర్వాత మనం ఆశీర్వదిస్తాం కొంతమందిని పీటలు ఎక్కినప్పుడు. ఓకే, ఎలా అయినా తీసుకోవచ్చు, అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు అన్న అర్థంలో. ఇప్పటిదాకా నాకు జరిగిన శుభానికి, అంటే ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు, పీటకి బాసాలు చేస్తారు కదా. అంటే ఏమిటి, దేవుడికి మనం
థ్యాంక్స్ చెప్తున్నట్టు, ఈ పిల్లని నేను ఇంకా బాగా చదివిస్తాను అని చెప్పి జరిగిన దానికి థ్యాంక్స్ చెప్పడము, జరగబోయే దానికి సంకల్పం తీసుకోవడము, రెండు ఉంటాయి పీటెక్కినప్పుడు. ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసినప్పుడు కూడా అంతే ఉంటుంది కదా, అలా అర్థం చేసుకోండి. అది స్మాల్ కాట్ అని రాశాడు కానీ నిజానికి అది పీట అన్న అర్థంలో తీసుకోండి. ప్లాంట్స్ ఆఫ్ బెడ్, ఇప్పుడు ఈ చెక్కకి ఉండే కమ్మీలు ఉంటాయి కదా, చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఈ మంచానికి ఉండే కమ్మీలు 1, 2, 3, 4 ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటి మీద మనం పరుపు వేసుకుని పడుకుంటాం. ఈ పరుపు వేసుకొని పడుకోవడానికి ఆధారభూతమై ఉన్న ప్లాంట్స్ అవి ఒక్కొక్కటిగా ఎందుకు ఉంటాయి అంటే వేసుకోవడం సులువుగా ఉంటుంది కాబట్టి. మొత్తం అంతా ప్లై ఒక్కటే ముక్కగా పెట్టాడు అనుకోండి, విరిగిపోతుంది సులువుగా. ఇలా విడివిడిగా ఉండి పైన ఇది వేసుకుంటే అసలు పలక వేసుకుంటే సపోర్ట్ ఇస్తాయి. అందుకు ఆ సపోర్ట్ కోసం ఈ ఉత్తరాషాఢ ఏంటి అంటే సపోర్ట్ ఇస్తుంది బాగా. ఓకే, ఫ్లాగ్, జెండా. జెండా ఎప్పుడు పారుతాం మనం? అక్కడ గెలిచేసాం అనుకోండి ఏదైనా ఊరు, ఆ ఊరిని గెలిచేస్తే ఆ ఊరి మీద జెండా పారుతారు, ఇది మాది ఊరు అని. జెండాకు ఉద్దేశం అది. మేల్ మంగూస్, ఈ మేల్ మంగూస్ అంటే ముంగిస, మగ ముంగిస. ఈ మగ ముంగిస గొప్ప విషయం ఏంటి అంటే పూర్వం ద్వాపర యుగంలో మనకి 28 నక్షత్రాలు ఉండేవి అభిజిత్తుతో కలిపి. శ్రీకృష్ణ పరమాత్మ అభిజిత్ నక్షత్రాన్ని తీసి పారేశాడు ఇంకే తన యొక్క మాయతో. మన కలియుగానికి వచ్చేసరికి 27 అయ్యి, ఆ అభిజిత్తులోని మీకు ఆడ ముంగిస ఉండేది. ఇలా మనకి ప్రతి మృగానికి కూడా మనం చెప్పుకుంటున్న మృగాలు, వీటిని యోని జంతువులు అంటారు. యోని జంతువులు. ఈ యోని జంతువులు ఏమిటి అంటే మనకి పెళ్లికి వాటికి ఉపయోగపడతాయి. యోని జంతువులు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మన యొక్క పెళ్లి ఎలా ఉంటుంది అన్నదే మనం యోని జంతువు నుంచి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ అభిజిత్ లగ్నంలో, అభిజిత్ నక్షత్రంలో ఉండే ఆ, ఆడ ముంగిసని తీసి పడేశాడు కనుక ఒక్క మగ ముంగిస మాత్రం ఉత్తరాషాఢలో మిగిలింది. దీనివల్ల ఏంటంటే కొంచెం వివాహం అవ్వడానికి ఇబ్బంది, లేదా బాగా వాటి గురించి మాట్లాడు. పెళ్లి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడు. ఓకే, ఇది ధ్రువ నక్షత్రం. ఎలాగైతే మనము పూర్వతో మొదలైన నక్షత్రాలన్నీ కూడా ఉగ్రముగా తీసుకుంటున్నామో, ఇందాకలా ఉదాహరణ చెప్పినప్పుడు ఈ ఏనుగు దంతాల గురించి చెప్పాను చూడండి. పూర్వాషాఢలో ఏనుగు దంతాలతోని తన యొక్క ముఖంతోని పనిచేస్తున్నప్పుడు, ఏనుగు తన యొక్క ముఖంతోని పనిచేస్తున్నప్పుడు ఆ బోల్డంత శ్రమ పడుతుంది. ఆ శ్రమ పడ్డ తర్వాత మనకి ఈ నక్షత్రం కనబడుతుంది. ఇది ఆ, ఈ ధ్రువ నక్షత్రాలు కనిపిస్తాయి. కనుక ఉగ్ర నక్షత్రాల్లో శ్రమ ఎక్కువ ఉంది, ధ్రువ నక్షత్రాల్లో ఆ శ్రమకి తర్వాత వచ్చే ఫలితం ఉన్నది కనుక దీంట్లో కొంత ఏమంటారు, కొంత సౌమ్యత, కొద్ది రోజులు అనుభవించగలిగే ఆ ఇది. ఇప్పుడు కష్టపడ్డ రోజు ఫలితం వచ్చింది, ఆ ఫలితాన్ని అనుభవించగలగడానికి కూడా యోగం ఉండాలి. ఆ యోగమే మీకు ధ్రువ నక్షత్రాలు తీసుకొస్తాయి. అందుకే పర్మనెంట్, కొద్ది రోజుల పాటు పర్మనెంట్ గా ఈ యోగం ఉంటుంది కనుక డబ్బులు ఒకవేళ వస్తే దీంట్లో యోగము పర్మనెంట్ గా ఉంటుంది. డబ్బు సంపాదనకి మనకి ఉత్తరలోని ఉన్న నక్షత్రాలు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ ఉత్తరాషాఢ మరీను. ఎందుకంటే జయము గెలుపు ఎక్కడ కనిపిస్తుంది మీకు? డబ్బు సంపాదన దగ్గరే జయము గెలుపు అవసరం. సరే, ఫేసింగ్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఊర్ధ్వ ముఖము, పైకి చూస్తుంది నక్షత్రం. ఇది ఏమిటి పైకి చూడడం అన్నది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళి మిగిలిన నక్షత్రాలు చూసిన అర్థమవుతుంది. 2 నక్షత్రాలు ఉన్నాయి దీంట్లో, నంబర్ ఆఫ్ స్టార్స్ 2. నిక్ నేమ్ యూనివర్సల్ 1, ద సెకండ్ ఇన్విన్సిబుల్ 1, లేటర్ విక్టరీ, ద లేటర్ అన్డిఫీటెడ్. ఆషాఢములను గెలవలేము, ఆషాఢములను గెలవలేము, ఆషాఢములతో వాదించడము, ఆషాఢముల మీద గెలుపు పొందడము కుదరదు. కారణం ఏమిటి అంటే మీరు ఆదిశంకరాచార్యతో వాదించిన వాళ్ళందరినీ చూడండి. ఆ సినిమా కూడా ఉంటుంది ఆదిశంకరాచార్య, ఆ సినిమా చూసినా లేకపోతే లిటరేచర్ చదివినా మీకు అర్థమవుతుంది. ఆదిశంకరాచార్య వాదించిన వాళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళతో ఆయన వాదించలేదు. ఆయన వాదించిన తర్వాత ఇంకా వాదించడానికి ఏం మిగలదు అవతల వ్యక్తి దగ్గర. దాసోహం అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే ఈయన ఒక ఒక ఉద్దేశంతో వాదించి మన మతాన్ని నిలబెట్టడం కోసం వాదించడం జరిగింది. అంటే ఇక్కడ ఉత్తరాషాఢలో కానీ పూర్వాషాఢలో కానీ ఏంటి అంటే
పూర్తిగా మంచే వస్తుందని చెప్పలేము. వీళ్ళు బాగా బాధించగలరు. బాధించి వారితో గెలవలేము. అంతే తీసుకోవాలి. అంతే తప్ప ఏదో మతం కోసం వాదిస్తారనే అర్థంలో తీసుకోకూడదు. వీరితో వాదించి గెలవలేము. మనం మామూలుగా అంటాం చూడండి కొంతమందిని, ఒరేయ్ బాబు నీతో నేను వాదించలేనురా అని. దండం పెట్టేస్తాం వాదించలేక. అలాంటి వ్యక్తులు కూడా ఈ కోవలోకి వస్తారు. ఉత్తరాషాఢతో, పూర్వాషాఢతో వాదించడం చాలా కష్టం. ఆషాఢంతో వాదించలేము. అందులోనూ ఉత్తరాషాఢతో మరీ వాదించలేము. ఎందుకంటే గెలుపు అన్నది ఆఖరికి ఎవరు గెలిచారు అన్న దాన్ని బట్టి గెలుపు ఉంటుంది. మేము సెమీఫైనల్లో నెగ్గామండి, ఫైనల్కి వచ్చేసరికి చతికిల పడిపోయాం అన్నాం అనుకోండి, అది పూర్వాషాఢ. సెమీఫైనల్లో నెగ్గి ఫైనల్లో చతికిల పడిపోవడం. ఉత్తరాషాఢ సెమీఫైనల్లోనండి మేము రన్నర్ అప్, కానీ ఫైనల్ కి మాకు అనుకోకుండా లాటరల్ గా ఎంట్రీ దొరికింది, ఫైనల్ కి వచ్చాము, ఫైనల్లో మేము కప్పు కొట్టాము. ఇది ఉత్తరాషాఢ. ఓకే. ఫౌండేషన్ అబౌవ్ ది స్ట్రెంగ్త్ టు విన్, ఫౌండేషన్ బిలో ద గోల్ దట్ కెన్ బి వన్. బలము, బలముకి కావలసిన లక్ష్యము, లక్ష్యానికి కావలసిన బలము. అంటే ఈ రెండు మనకి ఫౌండేషన్ గా ఉంటాయి. కిందనేమో లక్ష్యము, లక్ష్యాన్ని చేరాలి అని వెర్రి తపన. ఈ ఉత్తరాషాఢకి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం చేరడమే పరమావధిగా భావిస్తారు. ఇంకా జీవితంలో మరేం లేదు, ఆ లక్ష్యం చేరడమే నాకు ఇంపార్టెంట్, మిగిలినవన్నీ వదిలిపారేస్తారు. అది లక్ష్యం ఏమైనా కావచ్చు. ఆ లక్ష్యం డబ్బు సంపాదన కావచ్చు, లేకపోతే నా కుటుంబాన్ని పైకి ముఖ్యంగా మటీరియల్ వరల్డ్ ఇవన్నీ అంటే డబ్బు సంపాదన, కెరీర్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం, తను ఒక ఉద్యోగం సంపాదించుకోవడము, దాంట్లో నిలదొక్కుకోవడము, అది మాత్రమే జీవితానికి పరమావధి, మరొకటి లేదు. ఓకే. ఆ వెర్రిని తీసుకొచ్చి పెడుతుంది ఉత్తరాషాఢ. దీంట్లో జాగ్రత్త అవసరం ఎక్కడ అంటే వెర్రిలో పడిపోకుండా మనిషి చూసుకోవాలి. అది డబ్బు సంపాదన అయినా సరే, మరొకటైనా సరే. ఏమిటి అంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది ఎప్పుడైనా. బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది అవతల వ్యక్తులకి. యాక్చువల్ గా ఈ ఆషాఢలు రెండు ఎదుటి వ్యక్తులకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి ఆషాఢం. ఓకే. ఎందుకంటే ఆషాఢంలో ఇబ్బంది ఏంటంటే నేను ఇది సాధించాలి అన్న లక్ష్యంలో ఉన్నాడు వ్యక్తి. పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరి గురించి పెద్దగా పట్టింపు లేదు. ఏమి జరిగిపోయినా నా లక్ష్యం నాకు ముఖ్యము అన్న దాని మీద ఉత్తరాషాఢ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇది చాలా ధ్రువము, తర్వాత పర్మనెన్సీ రెండు ఇస్తుంది అనుకున్నాం కదా. చాలా కాలం ఈ డిజైర్ ఉండిపోతుంది. ఈ ఇచ్చ ఉండిపోతుంది. డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకొని సంఘంలో పెద్ద పేరు సంపాదించాలి, పైకి రావాలి అన్నది ఉండిపోతుంది. టు గెయిన్ పర్మనెంట్ విక్టరీ. నేను జయించబోయే విషయం ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండిపోవాలి, అది ఆలోచిస్తారు. రకరకాల స్టోరీస్ ఉన్నాయి దీంట్లో. నాకు అప్పటికప్పుడు నిన్న తట్టినవి మాత్రం రాసి పెట్టాను. విశ్వే దేవతలు రకరకాలుగా చెప్పబడి ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, విశ్వే దేవతలు ఇప్పుడు మనం 33గా కౌంట్ చేసుకుంటున్నాము. ఇంకా రకరకాలుగా ఉన్నారు. 10 మంది అని కొందరు అంటున్నారు, 20 అని కొందరు అంటున్నారు, 21 కొందరు అంటున్నారు. సంఖ్య ఏదైనా కావనివ్వండి. ఓకే. తర్వాత ఆది శంకరాచార్య, వివిద్యోత అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, అభిజిత్ అంటారు అతన్ని. తర్వాత దుందుభి కొడుకు. దుందుభికి వాలికి మధ్యలో యుద్ధం అయింది. దాని తర్వాత సుగ్రీవుడు శ్రీరాముడు ఈ లింక్ ఎలా కలిసిందో అది కూడా చెప్తాను. వేదవ్యాసుడు వినాయకుడు, ఇది మనం కిందటి వారం కూడా చూసాం, ఈ వారం సరిపోతుంది. గజేంద్ర మోక్షము, గురువు ఈ నక్షత్రములో నీచ పొందుతున్నాడు. ఓకే. గురువు ఈ నక్షత్రములో నీచ పొందుతున్నాడు, ఎందుకో చూద్దాం. సరే, మంత్రం చూడండి. విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్తాత్. ఇది నక్షత్రం యొక్క మంత్రం. విశ్వేషాం, కిందటి వారం మనం చూడండి అపాం పూర్వాషాఢ నేర్చుకున్నాం. అపాం అంటే నీరు అనుకున్నాం. విశ్వేషాం, విశ్వము అంటే ఏమిటి? విశ్వము అంటే భూమి. భూమి మీద ముఖ్యంగా ఏముంది? 70% నీరే ఉంది. కానీ మనం నీరు అనట్లేదు, భూమిని భూమి అంటున్నాం. నిజానికి 30% భూమి ఉంది, కానీ నీరు అనట్లేదు, భూమి అంటున్నాం కదా. 30% భూమి ఉంది, 70% నీరు. జాగ్రత్తగా గమనిస్తే అర్థం. ఇప్పుడు ఈ విశ్వేషాం అనేసరికి నీరు భూమి మొత్తం అంతా కలిపి దాన్ని విశ్వము అని అన్నాం. విశ్వము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భూమి అన్న అర్థము ఉంది, పూర్తి యూనివర్స్ అంతటినీ కలిపి కూడా విశ్వము అని అనవచ్చు. రెండింటికి విశ్వము అన్న పదాన్ని వాడవచ్చు. కానీ ముఖ్యంగా విశ్వము అని అంటే భూమి అన్న అర్థంలోనే ఎక్కువగా మన వాళ్ళు వాడారని నాకు అనిపిస్తుంది.
సరే. పూర్వాషాఢ నీరు, ఉత్తరాషాఢ భూమి. నీరు చూడండి, కిందటి మారు కూడా చెప్పాను, కలిసి ఉంటుంది. సాగరాలన్నీ కలిసిపోయి ఉంటాయి. మనం విడగొట్టుకున్నాం అంతే. ఇదేదో పసిఫిక్ మహాసముద్రం అని, ఇదేమో ఇండియన్ ఓషన్ అని, అదేమో అట్లాంటిక్ ఓషన్ అని, ఇంకోటని మనం విడగొట్టుకున్నాం అంతే. పేర్లు పెట్టుకున్నాం కానీ మనం ఒకవేళ ప్రపంచ పటం ఎదురుగుండా పెట్టుకుని చూసుకుంటే నీరంతా కలిసి ఉంటుంది. కానీ సప్తద్వీపాలన్నీ విడివిడిగా ఉంటాయి. అందుకే మనకి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ కుక్షవతు సాగరా సర్వే సప్తద్వీపావ సుందర. 7 ద్వీపాలు విడిగా ఉన్నాయి. కుక్షవతు సాగరా సర్వే, ద్వీపాలన్నీ కలిసిపోయి ఉన్నాయి అన్నట్టు అర్థంలో కూడా మనకు కనబడుతుంది. ఓకే, నీరంతా కలిసిపోయి ఉంది, ద్వీపాలన్నీ విడిపోయి ఉన్నాయి, 7 ద్వీపాలుగా విడిపోయి ఉన్నాయి అన్న అర్థంలో మనకి కనిపిస్తుంది. కానీ భూమి మీద ఎప్పుడైనా సరే మీరు భూమి అన్న పదం ఎక్కడైనా కనబడుతోంది అని అంటే డబ్బుకి చిహ్నము. ఎందుకు అంటే ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది మనిషికి ఏదైనా ఉంది అంటే డబ్బు. అంతకు మించి ఇంకేం లేదు. రెండవది, ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు ఉండనివ్వండి, ఆ డబ్బుని మీరు తీసుకొని వెళ్ళలేరు. ఇక్కడే ఉండిపోతుంది ఆ డబ్బు. మనం మాత్రం వెళ్ళిపోతాం ఆత్మగా. భూమి మీద మాత్రం మనం సంపాదించిన డబ్బు ఇక్కడ మిగిలిపోతుంది. మనతో పాటు మనం చేసిన కర్మలు మాత్రం మనతో వస్తాయి. మనం చేసిన మంచి పేరు, మనం చేసిన పుణ్యము అవన్నీ మిగిలిపోతాయి. చరితార్థముగా ఉన్న వ్యక్తుల విషయంలో ఏమవుతుంది అంటే వారు చేసిన కర్మను బట్టి వారికి కీర్తి వస్తుంది. అందుకే కీర్తి శేషులు అని అంటారు కదా. ఇది చాగంటి వారు ఎన్నోసార్లు చెప్తుంది. సరే. సో భూమి అన్న పదం వస్తోంది అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎక్కడ చదివినా ఇది డబ్బుకు సంబంధించిన విషయము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దేవానాం అంటే మనం ఇంతకు ముందు కూడా హస్తలో కూడా చూసాం. హస్తలో కూడా దేవ శబ్దం వచ్చింది. ఆ దేవ అనేసరికి మనకేం కనిపిస్తారు, దేవత ఎలా ఉంటుందో చూడండి. ఏ దేవుడి ఫోటో అయినా చూడండి, కిరీటాలు, బంగారము, ఏ మంచి కేయూరాలు, భుజాలకు పెట్టుకునే కేయూరాలు, తర్వాత వడ్డాణాలు, గోల్డ్ అంత నగలు, ముత్యాలు, నవరత్నాలు ఇవి ఉంటాయి. దేవుడు ఎక్కడ పేదగా అయితే ఉండడు. ఎవరు అన్నారు దేవుడు పేదవాడికి ఒకటేనండి, తేడా ఏమీ లేదు అని. అదేలాగన్నారు, దేవుడు చొక్కా వేసుకోవట, పేదవాడు చొక్కా వేసుకోవట, ఇది వాళ్ళు చెప్పిన సామ్యం. అయితే అది పక్కన పెడితే అసలు విషయం ఏమిటి అంటే దేవుడు అనేసరికి బాగా నగా నట్రాన్ని పెట్టుకుని అందంగా కనిపించేవాడు కనుక ఆ డబ్బు మీద, బంగారము మీద వ్యామోహం ఉండడమే, భూమి మీద అనుభవించగలిగే కంఫర్ట్స్ మీద వెర్రి ఉండడం. ఓకే, విశ్వేషం అంటే ఆ అర్థంలో కూడా వస్తుంది. దాన్ని సంపాదించడానికి పరుగులు తీయడము, దాని గురించి వెంపర్లాడడము, ఈ రెండు ఉండవచ్చు. ఇదేం తప్పుగా నేను చెప్పట్లేదు సుమా. ఓకే, ఎవరు తప్పుగా తీసుకోవచ్చు. ఓకే, ఇది మితిమీరినప్పుడు మాత్రం దీంట్లో నుంచి ఇబ్బందులు వస్తాయి. అవేంటో కూడా చెప్తాను. ఓకే, బ్యాలెన్స్డ్ గా దీన్ని ఉంచడానికి చూసుకోండి. ఉత్తరాషాఢ బ్యాలెన్స్ కోల్పోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక్కడ గురువు నీచ పొందుతున్నాడు. చెప్తాను ఎందుకు. ఓకే, విశ్వే దేవానాం అన్న పదం చూడండి, లేకపోతే విశ్వేశాం దేవానాం అన్న పదం చూడండి. దేవానాం అంటే దేవతలు అన్న అర్థంలో వస్తుంది. ఈ దేవతలందరూ కలిసిపోయారు అనుకోండి, ఒక్క చోటకు వచ్చి యునైట్ అయిపోతారు అనుకోండి, మొత్తం అంతా ఐక్యం అయిపోయారు అనుకోండి, ఒకళ్ళు ఐక్యం అయిపోగానే మనకి పరబ్రహ్మ కనబడతాడు. ఓకే, ఆ పరబ్రహ్మ నిర్గుణము, నిరాకారము ఉండేది. తర్వాత రామానుజాచార్య వచ్చిన తర్వాత పరబ్రహ్మ అన్న వ్యక్తికి నిర్గుణము, నిరాకారం వరకు పర్వాలేదు, కానీ నిర్గుణం కాదు, దాన్ని నేను సగుణం చేస్తున్నానని మీకు రామానుజాచార్య మార్చారు. దాన్ని విశిష్టాద్వైతము అని అంటారు. ఎవరికైతే ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉందో వారు ఇలాంటివి నేర్చుకోవచ్చు. విశిష్టాద్వైతానికి అద్వైతానికి తేడా ఏమిటి? ద్వైతము. దేవానాం అంటే ద్వైతం. అంటే ద్వైతం ఎలాగో అంటే శైవులు, వైష్ణవులు ఉన్నారు అనుకుందాం. ఎప్పుడో ఒక 400 ఏళ్ళు 500 ఏళ్ల క్రితము కొట్టుకునేవారట అని అంటారు కొందరు. అది ఎంతవరకు నిజము, దానికి చారిత్రక ప్రమాణం ఉందా లేదా అవి పక్కన పెడితే, అదొక కాన్సెప్ట్ గా తీసుకుంటే, లేదు ఈ రోజుల్లో ఎలా చెప్పవచ్చు అంటే, మీరు విష్ణు సహస్రనామం చదువుతున్నారు అనుకుందాం. విష్ణు సహస్రం చదవండి, ఆఖరిని ఫలశ్రుతి ఉంటుంది. ఓకే, లక్ష్మి ఇది శ్రీ సూక్తం చదవండి, అందులో కూడా ఫలశ్రుతి ఉంటుంది. అందులో ప్రతి దాంట్లో ఫలశ్రుతి ఉంటుంది. ఏమిటి ఫలశ్రుతి యొక్క సారాంశము అంటే, ఈ దేవుణ్ణి పూజిస్తే మరి ఇంకేమీ చేయక్కర్లేదు. ఓకే, ఇది ఉంటుంది.
న క్రోధో నచ మాత్సర్యం న లోభో న శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమి అని విష్ణు సహస్రనామంలో ఉంటుంది. భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా అని మనకి లక్ష్మి శ్రీ శ్రీ సూక్తంలో ఉంటుంది. ఏది చెప్పినా ఏం చెప్తారంటే ఈ దేవుళ్ళు నమ్ముకోండి, మరి ఇంకేమీ అక్కర్లేదు. ఓకే, ఇది ఫలానా మతము అని కాకుండా ఏ మతాన్ని తీసుకున్నా సరే మా దేవుణ్ణి నమ్ముకోండి. ఇంకా ఇప్పుడు మతము అంటే నా ఉద్దేశము హిందూయిజంలో ఉన్న మనకి ఉన్న మతము అంటే ఒక్కొక్క ఏ దేవుడికి ఒక్కొక్క మతాన్ని అంటగట్టండి. శివుణ్ణి పూజిస్తున్నాం అనుకోండి శైవైట్స్ అంటున్నారు కదా, శైవులు అంటున్నారు. విష్ణువుని పూజిస్తున్నారు అనుకోండి వైష్ణవులు అంటున్నారు. ఇలా రకరకాలు ఇంకా మీరు ఎన్నైనా ఏదో జీసస్ అనండి, లేకపోతే ఇంకొకళ్ళు అనుకోండి, ఏదో ముస్లింలు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఏ దేవతనైతే పూజిస్తున్నారో ఆ దేవుడు గొప్పవాడు, మిగిలిన దేవతలందరూ అంత గొప్పవారు కారు అన్న అర్థంలోనే ఉంటాయి. మనం ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే దీంట్లో ఆక్షేపణలు వద్దు, జాగ్రత్తగా గమనిస్తే అలాగే ఉంటుంది. ఓకే, అలా ఉందనుకుందాం పోనీ, అలా అనుకుంటే సులువు కదా. అయితే ఏంటవుతుంది దీనివల్ల ఒక్కొక్క దేవతని తాను పరబ్రహ్మముగా కాకుండా విడిగా నేను ఒక దేవతని మిగిలిన వాళ్ళందరూ మారిన దేవతలు అన్న ఉద్దేశంలో ఉన్నారు అని అనుకునే కన్నా మనమే దేవతలం అయిపోదాం, మనం ఆ రేంజ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి నేను మిగిలిన వాళ్ళందరూ వేరు అన్న భావన మనిషి కలుగుతుంది. విశ్వేశాం దేవానంలో ఉత్తరాషాఢలో ఏంటి అంటే నేను వేరు, ప్రపంచము వేరు. కనుక నేను డబ్బు సంపాదించాలి, నేను పైకి రావాలి, ఇందులో ఏమాత్రం తప్పు లేదు. ఓకే, ఈ త- ఈ ఇది జరుగుతున్నప్పుడు ప్రపంచాన్ని కూడా కొంత పఠించుకుంటూ ఉండాలి. ప్రపంచము అంటే నువ్వేం పెద్ద సంఘ సేవ లాంటివి చేసి అక్కర్లేదు, కానీ ఆ ఉత్తరాషాఢ బాగా క్రిటికల్ గా ఉన్న వాళ్ళకి, బాగా ఓవర్ గా ప్లానెట్స్ ఉన్న వాళ్ళతో ఇబ్బంది ఏంటి అంటే దానము ఉన్నది అనుకుందాం. దానం దాకా ఎందుకు, దానం చాలా పెద్ద విషయం. సులువుగా చెప్పాలి అంటే ఎవరైనా ఆ ఏదో మన ఇంటికి అతిథి వస్తారనుకోండి, ఇది బాగా ఎక్స్ట్రీమ్ ఉత్తరాషాఢ చెప్తున్నాను, ఇది ఒక్కటే నెగటివ్ పాయింట్, మిగిలిందంతా చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఉత్తరాషాఢ. అతిథి మన ఇంటికి వస్తారనుకోండి, వీళ్ళు గుండెలు బాధేసుకుంటారు. అమ్మో ఇవాళ అద్దపావు బియ్యం ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది అని. ఇది ఉత్తరాషాఢ ఫాల్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, అంతేగాని చంద్రుడిని ఉత్తరాషాఢలో వేసుకుని నాది ఉత్తరాషాఢ నక్షత్రం అండి నేను అసలు బోల్డ్ అని దానాలు చేస్తానంటే చేయొచ్చు, తప్పులేదు. నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు, నేను మాట్లాడుతుంది ఉత్తరాషాఢ పాడయి ఉన్న వారికి. ఓకే, చంద్రుడు ఉంటే పాడవడం దానికి ఏమి ఇవ్వలేం లేదు, చంద్రుడు ఉండయి పాడి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మీకు ఒకవేళ ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అంటే ఉత్తరాషాఢ బాగా ప్రబలంగా ఉందన్నమాట. ఎవరైనా వచ్చి భోజనం చేస్తే, ఇప్పుడు నాకు లక్ష్యం ఉంది, నా దగ్గర ఏదో 10 రూపాయలు ఉన్నాయి, 10 సంవత్సరాల లక్ష్యం పెట్టుకుని నేను 10 కోట్లు సంపాదిద్దాము అనుకుంటున్నాను అనుకుందాం. ఓకే, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేశారు అనుకోండి, నాకు 10 రూపాయలు తగ్గిపోయినట్టు కదా, కాబట్టి నా గోల్ 10 సంవత్సరాల ఒక రోజు పెరిగింది. ఓకే, ఇలా ఆలోచిస్తారు ఉత్తరాషాఢ. ఖచ్చితంగా ఇది ఇది ఉంటే మాత్రము దీనిని మార్చుకోకపోతే భంగపాటు బాగా ఉంటుంది. ఎందుకంటే చలామణి అయిపోతుంది సంఘంలో, బాగా విరివిగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ మాట. వీళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, వీళ్ళు భోజనం పెట్టడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు అన్నది స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. సరే, ఓకే, సో విశ్వేశాం దేవానాంకి అర్థం ఏమిటి అంటే మనము వేరు విశ్వము వేరు అన్న ఉద్దేశంలో ఉంది ఈ నక్షత్రం. మొత్తం కలిసిపోయింది పరబ్రహ్మ అవుతుంది. పరబ్రహ్మముగా చూడగలిగినప్పుడు అదొక ఎక్స్ట్రీమ్ ఉంది మళ్ళీ ఉత్తరాషాఢ్లో. ఎవరైతే దీంట్లో నుంచి బయటపడతారో అవతల ఎక్స్ట్రీమ్ ఏంటి అంటే ఆ నలుగురు సినిమాలోని రాజేంద్ర ప్రసాద్ టైపు. ఓకే, ఆ సినిమా చూస్తున్నంత సేపు మనకు చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ మన అబ్బాయో, మన నాన్నగారో, మన భర్తో, మన తమ్ముడు, లేకపోతే మనము రాజేంద్ర ప్రసాద్ లాగా ఎన్నటికీ చేయలేము. కారణం ఏంటి అంటే కుటుంబాన్ని సంఘాన్ని సమానంగా ప్రేమించాడు అతను అని చూపిస్తాడు ఆ సినిమాలో. అలాంటివి మన ఇంట్లో అలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 10,000 జీతం వచ్చింది, 5,000 సంఘాల మీద ఖర్చు పెట్టేసి 5,000 మాత్రమే ఇంట్లో ఇచ్చే భర్తని ఏ ఇల్లాలు ఊరుకోరు. అంత చేయవలసిన పని లేదు, అలాగని ఇంత చేయడం కూడా తప్పు. రెండు ఎక్స్ట్రీమ్స్, రెండు అలాగే ఉంటాయి ఉత్తరాషాఢ్లో. ఒక్కటే ఓ బెర్రీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఏం చెప్తారు, ఆ ఏంటది, మానవ సేవయే మాధవ సేవ. అవతల ఎక్స్ట్రీమ్
యువతల ఎక్స్ట్రీమ్ ఏంటి అంటే 10 రూపాయలు నేను ఇవాళ అవతలి వాడికి భోజనం పెట్టడం వల్ల వచ్చిన ఖర్చు వలన నాది ఒక రోజు నా యొక్క గోల్ ఒక రోజు వెనక్కి వెళ్ళిపోయింది. పెట్టకుండా ఉండడము మంచిది. రెండవది, దానము బాగా డబ్బున్న వారికే తప్ప మనలాంటి వాళ్ళు దానాలు చేయకూడదు. ఓకే, ఇదొక ఇదొక ఫీలింగ్. ఆల్రైట్. సో ఉత్తర ఆషాఢ, విశ్వేషాం దేవానాం ఉత్తరా అని ఉంది కదా. ముందు శ్లోకంలోని పూర్వాషాఢ ఉంది కనుక దానికి ఉత్తరాషాఢ నేను కలిపాను. ఆషాఢ అంటే బ్రహ్మచారి అని అర్థం. ఓకే, అందుకే పూర్వాషాఢలో మనం ఏం చూసామంటే పూర్వాషాఢలో కొంత మ్యారేజ్ లేట్ అవ్వడము, మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండడం చూసాము. కానీ ఓవరాల్ గా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు తక్కువని పుట్టడం అటువంటివి మనకి పూర్వాషాఢలో మనకి కనిపించాయి. ఉత్తరాషాఢలో మాత్రము అయ్యిందా పెళ్లి త్వరగా అయిపోతుంది, తొందరగా పెళ్లి, రిల్లీ మ్యారేజ్. చేసుకోలేదా అంటే ఏదో సగటున ఏదో 25 ఏళ్లకు పెళ్లి అవుతోంది అనుకుందాం. అంతకంటే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ముందు అయిపోయింది అనుకోండి ఈ పెళ్లి ఉత్తరాషాఢ వారికి. ఓకే, అప్పుడు పర్వాలేదు, కానీ వాళ్ళు ఏ కారణానికో అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయి మరో 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత ప్రయత్నం చేద్దాంలే అని అనుకుంటే మాత్రము పెళ్లి అవ్వడము కొంత కష్టముగా కనబడుతుంది. దానికి వీళ్ళ ఇదే కనిపిస్తోంది, వీళ్ళ వీళ్ళ ప్రవర్తన కనిపిస్తుంది మనకు. సరే, కొందరికి పెళ్లి అయిన తర్వాత లేటర్ బ్రహ్మచర్య అంటున్నాం కదా, అంటే తర్వాత వచ్చే బ్రహ్మచర్యం ఉత్తర ఆషాఢ. ఉత్తర అంటే తర్వాత, ఆషాఢ అంటే బ్రహ్మచర్యం. రకరకాలుగా వస్తుంది. అంటే ఉత్తరాషాఢ భార్య పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అనుకుందాము. కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వాళ్ళకి ఏం పుడుతుందో ఏంటో గొడవలు. ఎందుకంటే ఉత్తరాషాఢకి సెల్ఫ్ సెంట్రెడ్నెస్ అంటారు. అంటే తనకి తప్ప తనకి తప్ప భార్యకి పెట్టినా పిల్లలకు పెట్టినా ఎవరికి పెట్టినా నా దాంట్లో నుంచి కొంత తరిగిపోతోంది, డబ్బులోంచి కొంత తరిగిపోతోంది కనుక ఇది నా గోల్ వెనక్కి వెళ్ళిపోతోంది. ఇది కాన్స్టెంట్ గా వెర్రిలో ఉంటారు. నాకమ్మో, నాకు 5 రూపాయలు తగ్గిపోతాయి. 5 రూపాయలు అంటే 5 కోట్లలోంచి 5 రూపాయలు పోతే 4,99,00,000 ఇలా అన్నమాట. ఈ లెక్క వేసుకుంటూ ఉంటారు కాన్స్టెంట్ గా. అందరూ ఇలా ఉంటారని చెప్పడం లేదు, దయచేసి వెర్రెత్తిపోకండి. ఇలా ఉన్నారా అంటే బయటికి కొంతమంది కనిపించకపోవచ్చు, ఉత్తరాషాఢలో అంతర్లీనంగా ఎంతో కొంత ఉంటుంది. ఓకే, ఏమాత్రం ఉన్నా దాన్ని కొంత కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ రైట్. ఒకటి, దానివల్ల గొడవలు రావడం, దాంతో లేటర్ ఏజ్ లో డివోర్స్ రావడం, 20 ఏళ్ళు కాపురం చేసాక డివోర్స్, లేకపోతే భార్యకి భర్తకి పెద్ద తేడా ఉండడం. ఉత్తరాషాఢలో ఇది కూడా కనిపిస్తుంది. భార్యకి 18 ఏళ్ళు, భర్తకి ఏమో 32 ఏళ్ళు 34 ఏళ్ళు ఉండొచ్చు. అంటే ఒక 15 16 ఏళ్ళు ఈజీగా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈవిడికి 60 లోపే లేకపోతే 55 వచ్చేసరికి అతనికి 80 ఏళ్ళు దగ్గరలో ఉంటాడు అనుకుందాం ఉదాహరణకి. అందరికి ఇలా ఉంటుందని కాదు. సో అతను తొందరగా వెళ్ళిపోయి ఆ తర్వాత ఈవిడ చాలా కాలం బతికి ఉండడం, ఇది కూడా ఉత్తరాషాఢ. ఓకే, లేదా కొద్ది రోజులు కాపురం చేశారు, అంతా బాగుంది, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో ఉంటారు. ఇంకా ఈ ఐహిక సుఖాల మీద, మంచం మీద అనుభవించే సుఖాల మీద మనసు వదిలేసి పూర్తిగా స్పిరిచువల్ సైడ్ లో ఉంటారు. ఇంకా సెక్షువల్ యూనియన్ మీద అసలు దృష్టి పెట్టరు. పూర్వాషాఢ అలా కాదు, సెక్షువల్ యూనియన్ మీద చాలా దృష్టితో ఉంటారు. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, ఎందుకంటే పూర్వాషాఢలో పూర్వార్ధములో బ్రహ్మచర్యం ఉంది, ఉత్తరార్ధంలో బ్రహ్మచర్యం లేదు. రైట్, ఇంకేముంది, లేదా ఏదైనా జబ్బు పడడం. అంటే కొంతమంది చూడండి, అంటే ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ లో ఏంటి అంటే ఏదో జబ్బు వచ్చింది, మనసాన్ని వేస్తున్నారు, ఆటోమేటిక్ గా భార్యాభర్తల మనసాలు దూరం జరిగిపోతాయి. ఓకే, అది కూడా ఉండవచ్చు. అంతేకాని ఏదో చంద్రుడు ఉత్తరాషాఢలో ఉన్నాడు వెంటనే ఏదో జబ్బు వచ్చేస్తుంది, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. నేను ఏది దాచుకోను, నాకు ఏమి సిగ్నిఫికేషన్స్ ఉంటాయో అన్ని లిస్ట్ చేసి చెప్తాను. నేను ఏవి దాచుకోవడము, లేకపోతే క్లాస్ కి ఏదో డబ్బు తీసుకొని చెప్పేవాళ్ళకి మాత్రమే చెప్పడము అలాంటివి లేవు. అందుకని జ్యోతిషం మీద పూర్తి ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే విని అర్థం చేసుకుని అప్లై చేసి చెయ్యండి. ఉత్తరాషాఢలో చంద్రుడిని వేసుకుని అదేదో ఫలితం వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి. అచ్చా,
పూర్వాషాఢలో లాగే ఉత్తరాషాఢలో కూడా సీక్రెట్ గా అటాక్ చేయడము, సీక్రెట్సీ మెయింటైన్ చేస్తూ ఉండే ఉద్యోగం, అంటే స్పై, గూఢాచారులు, లేకపోతే ఏదో సీక్రెట్ ఫార్ములాలు తయారు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా మీకు కనిపించవచ్చు. అభిజయత్, ఇందులో గొప్ప విషయం నాకేం కనిపిస్తుందో తెలిసిన, విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్థాత్, రెండు కూడా గెలుపును చూపిస్తాయి. అందుకే అంటున్నాను, ఓవర్ గా గెలుపు వైపు ఉండడం. ఇది ఎంత మంచిదో అంత ఓవర్ ఉండడం వల్ల, అతి సర్వత్రా వర్జయేట్ అంటారు చూడండి మన వాళ్ళు. ఈ అతిగా విజయాన్ని సాధించాలనే కుతూహలం ఉండడము, కథన కుతూహలం అంటారు. అంటే యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలుస్తూ ఉండాలి. ప్రతి వాడి మీద యుద్ధం చేయడం, వాడి మీద గెలిచానన్న గర్వంతో ఉండడం. ఓకే, దీనివల్ల ఏంటంటే కొంత అవతలి వారికి కొంచెం ఖేదము కలగడం. ఏంట్రా ఎప్పుడు చూసినా యుద్ధంలో ఉన్నట్టు ఉంటాడు మనిషి అని. ఓకే, అభిజయత్, అభిజయము అంటే పూర్తి విజయము, పూర్తి విజయాన్ని సాధించగలిగిన వ్యక్తి. ఓకే, ఏది పట్టుకున్నా సరే విజయము అపజయము ఇలాగే చూస్తూ ఉంటాడు ప్రతి దాన్ని. ఇందులో విజయం పొందాం, ఇందులో అపజయం పొందాం, ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్, ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్, ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్. సక్సెస్ అన్ని పక్కన పడేస్తుంది పక్కకి. ఫెయిల్యూర్లు ఏవైతే ఉంటాయో అవి పట్టుకుని వాటి మీద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఎందుకు ఫెయిల్ అయింది, ఇది ముందుకెళ్ళాలి, ఇది ఎందుకు ఫెయిల్ అయింది, ఇది ముందుకెళ్ళాలి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అంటే రాజ్య సంబంధమైన, అంటే 10వ ఇంటికి 11వ ఇంటికి 6వ ఇంటికి ఇలాంటి వాటికి కనెక్షన్స్ లో ఉన్నప్పుడు, ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్న వ్యక్తికి, తర్వాత బిజినెస్ మ్యాన్ గా ఉన్న వ్యక్తికి, బిజినెస్ లో ఏముంటుంది, మనకి ఎవరో కాంపిటీషన్ ఉంటారు. ఆ కాంపిటీషన్ ని మనం చంపి పైకి రావాలి. చంపడం అంటే కత్తులు పెట్టి పోటీ చేసుకోవడం కాదు కదా. కాంపిటీషన్ ని మనం కిల్ చేసి పైకి వస్తాం, మన ప్రోడక్ట్స్ ని ఎక్కువ అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది ఉపయోగపడుతుంది. అభిజితం అక్కడ పనికొస్తుంది, లేకపోతే అభిజయం అక్కడ పనికొస్తుంది. మిగిలిన చోట్ల అభిజయం చికాకు తెప్పిస్తుంది. ఎందుకంటే భార్యని ఎవరు గెలుచుకోవాలని చూడు. భార్య ఉంది, భర్త ఉన్నాడు, లేకపోతే బిడ్డలు ఉన్నారు, వాళ్ళ మీద ఏదో పోరు చేసి, వాళ్ళ మీదనేమో ఏదో యుద్ధం చేసి వాళ్ళ మీద గెలుద్దామని చూస్తారా? ఏదో సినిమాలో అతను చెప్తాడు, ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అవుతాడని. తగ్గడం ఎక్కడ చేయాలి, మన వాళ్ళ దగ్గర తగ్గడం చేయాలి. ఎందుకంటే కాంప్రమైజ్, చాలా రిలేషన్షిప్స్ మనకి పూర్తిగా మనిషి నచ్చడం ఉండదు. ఓ భార్య భర్త చక్కగా కాపురం చేసుకుంటున్నారు అనుకుంటాం, ఇద్దరికి ఎన్నో ఉంటాయి. యువతలి వారి రంధ్రాన్వేషణ మొదలెట్టాం అనుకోండి, ఎవరు మిగలరు. చాగంటి వారు చెప్పినట్టు అవతలి వారిలో లోపాలే ఎంచడం మొదలు పెట్టాం అనుకోండి, ఉత్తరాషాఢకు వచ్చిన పెద్ద బాధ ఏంటంటే అది లోపాలను ఎంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఈ లోపాలను సరి చేసుకుంటే ముందుకెళ్ళగలం, మంచిదే, సంతోషం. కానీ ఈ లోపాలను అతను సరి చేసుకోలేడు. ఇప్పుడు భార్య ఉత్తరాషాఢ అయ్యింది, భర్తని సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇగో ఇవన్నీ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇవి సరిచేయి, ఇవి సరిచేయి. కొద్ది రోజులు వింటాడు, మరికొద్ది రోజులు వింటాడు, మరికొద్ది రోజులు వింటాడు. అవతల వ్యక్తికి కొంచెం ఆత్మగౌరవం ఎక్కువ అనుకోండి, తొందరగా రియాక్ట్ అవుతాడు. ఏంటి నీకేం పని లేదా, నా మీదకి ఎందుకు మాటి మాటికి వస్తావు, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఊరికే విసిగించకంటాడు. ఎందుకంటే అవతల వ్యక్తి ఉత్తరాషాఢ కాడు. ఓకే, సరే, దీనివల్ల కొంత పర్సనల్ సైడ్ లో, రిలేషన్షిప్స్ లో మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం. ఓకే, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళతో ఎంతో కొంత ఇబ్బంది ఉండడం. ఎందుకంటే గెలుస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కదా, కనుక అక్కడెక్కడ ఇమోషన్ పనికిరాదు. వీళ్ళు నా వాళ్లే అని కలుపుకోవడం అది పనికిరాదు వాళ్ళకి, ఉత్తరాషాఢకి. వీళ్ళు నా వాళ్లే, ఫోన్లే, పర్వాలేదు, దానికి ఏముంది, ఫోన్లే, అంత ఇదిలో ఉంటే ఏమైంది, కానీ వీళ్ళు నా వాళ్ళే కల్పిస్తున్నాం. ఓ పూట భోజనానికి ఏముంది రారా, ఓ పూట ఏంటి రావా, 10 రోజులు ఉండు. ఇది ఉత్తరాషాఢ త్వరగా అనలేదు, ఉత్తరాషాఢకి ఇది ఇబ్బంది. ఓకే, అభిజితము. ఓకే, ఇక్కడ దాకా విన్న వాళ్ళకి కొంత రిలీఫ్. ఒకవేళ ఉత్తరాషాఢలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆలోచన ఇంకొక రకంగా, అభిజితము అంటే ఆభిజాత్యము అన్న పదం అవుతుంది చూడండి. వీడికి ఆభిజాత్యం ఎక్కువ రాని వారి సంస్కృతంలో ఆభిజాత్యము, తెలుగులో అయితే భేషజము, లేకపోతే డాంబికము అంటే ఇంకో పదం ఉంది. డాంబికము, భేషజము, ఆభిజాత్యము, ఇన్సుమిన్స్గా ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. దీంట్లో కూడా కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు కొందరు ఉంటారు, ఆశ్చర్యం అనిపిస్తుంది, మింగడానికి ముద్ద లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంటాం మనం, సామెత మనకు ఉంది కదా. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కొంతమంది ఉంటారు, చెప్తారు, "ఒరేయ్, మా వాళ్ళురా, మా తాతలు, ఇగో ఈ ఉందా,
ఈ కనుసూపు మేర నీకు కనబడుతుంది కదా, ఈ భూమి అంతా మాదే. మేము జమీందారులం. ఇవాళ ఏమిటి అంటే ఇంట్లో గిన్నెలు డింకీలు కొడుతున్నాయి, తినడానికి తిండి లేదు. మేము జమీందారులం అంటాడు. కరెక్టే. అయితే ఏం జమీన్ మిగిలిందని అడిగాం అనుకో, లేదురా దీంట్లో ఉంటున్నాను అంటాడు. ఏ అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గొప్పలకి డాంబికాలకు పోయి ఆ మనం గొప్పగా కనబడాలి. ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తున్నాం, డాంబికంగా ఉండాలి, అన్నిట్లో కొంచెం డాబుగా ఉండదా అని చెప్పి అద్దెకి సూటు, లేకపోతే ఏవో గిల్ట్ నగలు ఉంటాయి చూడండి, ఓహో బోల్డ్ పెట్టేసుకొని వెళ్ళడం. విపరీతంగా గిల్ట్ నగలు పెట్టుకొని వెళ్తున్నారు ఉత్తరాఖండ్. నన్ను తక్కువ వాళ్ళు అనుకుంటారేమో అని. ఎందుకంటే నేను ఇంత జమీందారీ వంశంలో పుట్టాను, మా పేరు మా ఊళ్ళో చెప్పాం అనుకో, ఇప్పటికి కూడా నేను అద్దెంట్లో ఉంటున్నా సరే మా ఇంటికి తీసుకొచ్చి దించేస్తారు. అంత గొప్ప పేరుంది మా వంశానికి. అంటే పెద్ద రిచ్ లీనియేజ్ తో నేను పుట్టాను. ఇందులో తప్పేం లేదు. దీంట్లో గొప్ప సైడ్ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డింకీలు కొడుతున్నాయి కదా గిన్నెలు, అలాంటి వాడిని ఎవరో ఒక పని చేద్దాం, పక్కింట్లో దొంగతనం చేద్దాం రా, రా, కలిసి వెళ్దాం, నీకు కూడా ఓ 10 రూపాయలు వస్తాయి, నేను ఓ 10 రూపాయలు సంపాదించుకుందాం అని ఏ దొంగ అయినా వీడిని పిలిచేయడు అనుకోండి, ఒరే వద్దురా, నేను ఇంత పెద్ద వంశంలో పుట్టాను, మా తాతలు బోల్డ్ అని దానాలు చేశారు, అలాంటిది నేను ఇలాంటి చెత్త పని మాత్రం నేను చేయను రా, నాకు వద్దంట. ఓకే, ఇది కూడా ఉంది. ఎందుకంటే గొప్ప వంశంలో పుట్టాడు కదా. ఎప్పుడు నెగటివ్ సైడ్ ఏమి ఉండదు, రెండు వైపులా ఉంటాయి. గొప్ప చెప్పుకోవడము, గొప్ప చాటుకోవడము, నేను గొప్ప వంశంలో పుట్టాను అన్న ఫీలింగ్ లో ఉండడము, ఇది ఉత్తరాషాఢలో మీకు కనిపిస్తుంది. కానీ ఒకవైపు చాలా గొప్ప చాటుకుంటున్న వ్యక్తిగా, అంతర్లీనముగా మీకు చాలా పిసినారి మనిషిగా, కొద్ది రోజులు దాగుతుంది పిసినారితనము, ఎక్కడో దగ్గర బ్లాస్ట్ అయ్యి అది ఊరు మొత్తం పొక్కుతుంది ఒక్కొక్కసారి ఉత్తరాషాఢలో. ఎందుకంటే లిమిట్ లేకుండా అది పెరిగిపోతూ ఉంటుంది వెర్రి. ఓకే, అలాంటిది ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త చాలా అవసరం. ఓకే, విశ్వే దేవతలు చూడండి, ఇందాక చెప్పినట్టే పరబ్రహ్మముగా కాకుండా విడివిడిగా ఎవరి సక్సెస్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఉత్తరాషాఢ నేను ఉన్నాను అనుకోండి, నేనే ఉత్తరాషాఢ అనుకోండి, ఎందుకు ఆ, అవతల వ్యక్తి గురించి నీకు అనవసరం. నీది ఫస్ట్ నువ్వు చూసుకో, నీది ఒకటి సరిగ్గా ఉందా, నీది నీకు సరిగ్గా లేదు. ఎందుకు పక్క వాళ్ళ గురించి నీకు ఆలోచన, నీది నువ్వు ముందు సరి చేసుకో. ఇందులో ఏం తప్పు లేదు సుమా, ఇది ఏదో నేను తప్పు చెప్తున్నాను అనుకోకండి, ఇది చాలా మంచి గుణం. ఎందుకంటే ఊరు ఎంతో 100 మంది ఊళ్ళో ఉన్నారు అనుకుంటాం, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు అనుకోండి, ముందు దేశం ఆటోమేటిక్ గా వృద్ధిలోకి వస్తుంది కదా. దీన్ని కొట్టి నాకు నేను బాగుపడ్డట్టే నన్ను చూసి మరో 10 మంది బాగుపడ్డారు అనుకోండి, దేశం అంతా బాగుపడలేదు ఉత్తరాఖండ్ చూసి. ఓకే, ఇది పాజిటివ్ పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి అంటే, నేను మా అన్న కంటే ఎక్కువ పొజిషన్ లో ఉండాలి, మా నాన్న కంటే ఎక్కువ పొజిషన్ లో ఉండాలి, మా అత్త కంటే ఎక్కువ పొజిషన్ లో ఉండాలి. ఈ కంపారిజన్. ఓకే, ఎందుకంటే విశ్వ దేవతలు ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకుంటుంటారు, ఇది కంపారిజన్ లో నడుస్తుంది, కంపారిటివ్ డిగ్రీ వాళ్ళు. ఓకే, ఇది విశ్వ దేవతల క్వశ్చన్. అందుకని మీకు చూడండి, అగ్ని మన కృష్ణార్జున యుద్ధంలో కూడా చూపిస్తాడు. అగ్ని వస్తాడు కృష్ణార్జునుల దగ్గరికి, ఇదిగో నన్ను నేను తినేద్దాం అనుకుంటున్నాను ఈ ఖాండవ వనాన్ని, ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు అని. విశ్వదేవతలు ఒకళ్ళనొకళ్ళు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నట్టుగా చూపెట్టరు, ఒకళ్ళతో ఒకళ్ళు విభేదాలు ఉన్నాయన్నవి కూడా చూపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూస్తే తెలుసు. అందరికీ కలిసి రాజ్యం పోయింది, రావణాసురుడు హిరణ్యకశిపుడు ఎవడో వచ్చి రాజ్యం పట్టుకుపోయాడు, అప్పుడు మాత్రం వీళ్ళందరూ పరిగెడతారు వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు, స్వామి కాపాడు నువ్వే శరణ్యము అని శ్రవణ నక్షత్రం దగ్గర పరిగెడతారు. అది వచ్చేవాన్సు. ఎప్పుడైతే బాగా పెద్ద దెబ్బ తగిలిందో, అందుకే ఇది ఊర్ధ్వముఖముగా చూసే నక్షత్రం, పైకి చూస్తా. దెబ్బ జీవితంలో తగిలిందా, ఏదైనా పూజో మంత్రమో లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకొని అందులో నుంచి బయటపడి మళ్ళీ డబ్బు ఎలా సంపాదించాలని దాని మీద ఉంటారు. ఇందులో ఏం తప్పేం లేదు. ఓకే, ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా అవసరం మనిషికి. విశ్వే దేవతల గురించి కింద మారి చెప్పినప్పుడు ఉత్తరాఖండ్లో నేను కింద మారి కూడా కవర్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఏమిటి అంటే, పార్వతీదేవి శివుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి సంగమం వలన ఒకవేళ ఏదైనా మరొక దేవత పుడితే కనుక ఇంద్ర పదవి పోతుంది. అష్టదిక్పాలకులకు వారి వారి పదవులు రేపు ఉదయం ఒక్కొక్కరుగా శివుడికి పార్వతికి పిల్లలు పుట్టుకొచ్చారు అంటే, ఈవిడ జగన్మాత ఆయన జగత్పిత ఇద్దరు కలిశారు అంటే వాళ్ళకి పుట్టే శక్తి, దానిని అసలు నాశనం చేయడం అనేది కుదరదు అని చెప్పి ఏకాంత సమయాన్ని విశ్వే దేవతలందరూ వెళ్లి తలుపు బాది
వాళ్ళిద్దరిని ఎప్పుడు సంగమం కుదరదు, మీరు ఎప్పుడు మరెప్పుడు సంగమించరాదు, మీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరాదు అన్న మాట వారి దగ్గర తీసుకున్నారు. శివపార్వతులకి పిల్లలు పుట్టకూడదు, వారు ఏకాంతముగా ఉండరాదు, వారు సంగమమే చేయరాదు అన్న మాట వీళ్ళు తీసుకోగానే పార్వతీదేవి కోపం వచ్చి ఆవిడ చెప్పించింది, మీరు ఎంతమంది దేవతలు ఉన్నారు, మీరు ఇంకెప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రాగా పెళ్లిళ్ళు ఎవరికి అవ్వవు, ఎలా ఉన్నారో అంతే ఉంటారు, పెళ్లిళ్ళు అవ్వవు మీకు, మీకు పిల్లలు పుట్టరు, ఓకే అని పార్వతీదేవి శాపాన్ని ఇచ్చింది. కనుక మనము అక్కడ మృగశిరలో కూడా ఈ విషయాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ విశ్వదేవతలుగా ఉన్న ఉత్తరాషాఢలో కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. మృగశిర ఎగెయిన్స్ట్ గా ఉన్న నక్షత్రం విశ్వదేవత, పార్వతీదేవి ఇచ్చిన శాపం ఎదురుగుండా కనబడుతుంది. ఓకే, ఇంకో గొప్ప విషయం ఉంది. ఎప్పుడైతే ఈ విశ్వదేవతలు గెలవలేరు అని అనుకున్నారో కలిసిపోతారు ఒకళ్ళతో ఒకళ్ళు. అంతే కదా, ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు, వెంటనే పరిగెట్టారు అందరూ కలిసి, బాబోయ్ చంపేస్తున్నాడు రావణాసురుడు. హిరణ్యకశిపుడు వచ్చాడు, అందరూ కలిసిపోయారు, కట్టకట్టుకుని వెళ్తారు, ఇంద్రాది దేవతలందరూ వచ్చారేమయ్యా అంటాడు. మీకు సంపూర్ణ రామాయణంలో కూడా మొదలు పెట్టగానే శోభన్ బాబు, అదే రాముడు విష్ణుమూర్తి పొజిషన్ లో శోభన్ బాబు ఉంటాడు, చాలా బాగా తీసి ఉంటాడు ఆ సీన్. ఫస్ట్ సీన్ చూడండి, విశ్వ దేవతలందరూ కలిసి వస్తారు, వచ్చి ఆ, రాముడి దగ్గర విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటారు, అయ్యా బాబు వీడు చంపేస్తున్నాడు రావణాసురుడు, మమ్మల్ని ఏం చేయమంటారు? నరుల దగ్గర వానరుల దగ్గర నేను చచ్చిపోను కాబట్టి వాళ్ళని చాలా చిన్నవాళ్ళు అని రావణాసురుడు అన్నాడని విష్ణుమూర్తి, నేను నరుడిగా ఉద్భవిస్తాను, ఇంద్రాది దేవతలైన మీరందరూ కూడా వానరులుగా ఉద్భవించండి అని అంటాడు. సో ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా మీకు అంగదుడు, సుగ్రీవుడు, వీళ్ళందరుగా వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. అవి కూడా చూసినా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అంగదుడు మాటి మాటికి నేను ప్రాయోపవేశం చేసేస్తాను అంటూ ఉంటాడు చూడండి. సో విశ్వ దేవతలకు కూడా గుణాలు ఉన్నాయి, వాళ్ళు నిర్గుణులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు రుద్రుడిగాను లేకపోతే మామూలు విష్ణువుగాను మీరు చూస్తున్నారు వ్యక్తిని, పరబ్రహ్మముగా కాకుండా గుణాన్ని వేసుకుని ఆకారాన్ని వేసుకుని మీరు చూస్తున్నారు అని అంటే అతనికి ఏదో ఒక గుణం ఉంది. విష్ణువు అనగానే మనకి సగుణాన్ని ఆపాదిస్తాం. రుద్రుడు అనగానే తామసిక గుణాన్ని ఆపాదిస్తాం. బ్రహ్మ అనగానే రాజసికాన్ని ఆపాదిస్తాం. సో గుణాన్ని వేసుకుంటున్నారు అంటే విశ్వే దేవతల్లోకి వస్తాడు. ఇది సింపుల్ టెర్మినాలజీ అయితే ఇలా తీసుకో. అందుకనే మనకు చూపెడుతూ ఉంటారు లింగ పురాణంలో ఇతను బ్రహ్మాను విష్ణువు కొట్టుకున్నారని. ఇవి పరమాత్మలోకి రావు. ఓకే, పరమాత్మలోకి పరబ్రహ్మలోకి రావు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క క్షణం ఆగండి. ఓకే, సో ఈ విశ్వ దేవతలు ఒకరి నుంచి ఒకరు అంటే ఒకరి మీద ఒకరికి కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది మనం మనుషులకు వేసేసుకోండి దీన్ని. ఇప్పుడు ఉత్తరాషాఢగా మనం ఉన్నాం అనుకోండి, మనం ఒక విశ్వ దేవతగా అనుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా, అంటే ఎవరుంటారు, మన అక్క, మన తమ్ముడు, మన బావమరిది, మన తల్లి, మన తండ్రి, వీళ్ళతోని కొంత ఇబ్బంది ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. విశ్వ దేవతలకి రిలేషన్స్ తోని ఏదో రకంగా పోటీ ఉండడం. నీకు డబ్బు ఎక్కువ ఉందా, నాకు డబ్బు ఎక్కువ ఉందా, ఇలాంటి పోటీ, లేదా బయటికి కనబడకపోవచ్చు, ఏదో కొట్టేసుకుంటున్నట్టు సెగపట్లు అయిపోతున్నట్టుగా ఉండకపోవచ్చు, కానీ ఆ టార్గెట్ అయితే ఉంటుంది, నేను అందరికంటే పైన ఉండాలి. ఇదేం తప్పే. ఇంకా మరి రోడ్డును పడిపోకుండా ఉంటే పరువు నిలబడుతుంది అంతే, అందుకని ఇంకేం లేదు. ఓకే, ఇంకోటి చూసారు అంటే మూలా నక్షత్రంలో మనము విశ్వే దేవతలు, అదే ఇంద్రాది దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. పూర్వాషాఢలో అపాం అన్నప్పుడు వారుడి, మోహిని అన్న అర్థాలు కూడా మనం తీసుకున్నాం. సో ఎప్పుడైతే అమృతం వచ్చిందో మోహిని అవతారం తీసుకొని విశ్వే దేవతలకు పంచింది, కానీ
రాక్షసులుగా న్యాయం చేసింది మోహిని అవతారం. ఓకే. ఇదంతా నిగూఢంగా ఏదో ఫిలాసఫీయో లేకపోతే ఏదో మీరు తత్వాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క అర్థాలు వస్తాయి. జ్యోతిష పరంగా మాత్రం ఇది తీసుకోండి అర్థాన్ని. అంటే ఏమిటంటే విశ్వే దేవతలు మోసం చేయడానికి వెనకాడరు. మోసమే కదా చేశారు. రాక్షసులకి ఏం చెప్పారు? కలిసి అమృతోత్పాదనం చేద్దాం. సమానంగా పంచుకుందాం. ఇది అగ్రిమెంట్. విశ్వే దేవతలు మోసం చేశారు. ఉత్తరాషాఢ మోసం చేయడానికి కూడా వెనకాడని పరిస్థితికి చేరవచ్చును. ఓకే. అలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. రెండవది వచ్చిందేమిటి? అమృతం. తాగుతారు కదా! అమృతాన్ని ఏం చేస్తారు? సేవిస్తారు. తినడము, తాగడం. సో రిసోర్సెస్ ని పంచుకోవడం. ఏదో వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందనుకుందాం. వాళ్ళేదో ఊరెళ్తున్నారు. "బాబు మీ తాళం ఇచ్చిపెట్టరా మాకు చుట్టాలొస్తారు. మీరు ఎలాగో ఊళ్ళో ఉండరు. మేము మీ ఇల్లు వాడుకుంటాం" అని. ఉత్తరాషాఢ ఉన్నాడనుకోండి. అది పాడైన ఉత్తరాషాఢ. అమ్మో! నాకు ఇల్లు కొంచెం బాలేదన్నా. తలుపు కొద్దిగా పుచ్చిపోయింది. మరి రిపేర్ చేయించాలి. ఈసారి వద్దులే మరో మారు ఇస్తానంటాడు. ఓకే. ఇది మీకు క్లియర్‌గా కనిపిస్తుంది ఉత్తరాషాఢ. ఇవ్వడానికి భయపడతాడు. అమ్మో! నా రిసోర్స్ ఇంకోళ్ళకి ఎందుకు ఇచ్చేయాలి. అలాగే భోజనం పెట్టడానికి. ఓకే. ఈ 2 ఉత్తరాషాఢలో మీకు ప్రబలంగా కనిపిస్తాయి. జరిగిపోతోంది, వచ్చేస్తోంది ఎక్కువగా. సెల్ఫిష్‌నెస్ పెరిగిపోతోంది. ఇమ్మీడియేట్‌గా మనిషిలో పరివర్తన అవసరం. ఎక్కడైనా సరే విన్ విన్ సిట్యుయేషన్ అని అంటారు. విన్ విన్ అంటే నువ్వు గెలువు, పక్కవాడిని కూడా గెలవనివ్వు. అలా కూడా పాజిబిలిటీ ఉంది. అలా కూడా జరగగలదు. నువ్వు గెలిచి పక్క వాళ్ళు కూడా గెలవవచ్చు. దాన్నే మన సనాతన ధర్మంలో సర్వే జనా సుఖినో భవంతు అని అన్నారు. అంతేగాని సర్వే జనా వద్దు. నేనొక్కడినే సుఖినో భవంతు కుదరదు. ఉత్తరాషాఢలో ఈ ప్రాబ్లమ్ ఉంది. ఒకవేళ మీకు అది అనిపిస్తోంది మీరు ఉత్తరాషాఢ అయి ఉండి వెంటనే మీకు సవరణ అవసరము. ఇలాగేమి రావడం లేదు. మీరెక్కువగా దోచి ఇంట్లోది కూడా దోచి మిగిలిన వాళ్ళకి దానం చేసేస్తున్నారు. అప్పుడు కూడా సవరణ అవసరము. సరే. ఉత్తరాషాఢలో గొప్ప విషయం ఏంటి అంటే, మంచి వాక్ పటిమ. ఇందాకల చెప్పినట్టు ఆది శంకరాచార్య గారు ఏం చేశారు? చాలా బాగా వాదించారు. మామూలు హేమాహేమీలు లేరు. అతను వాదించిన వ్యక్తులు ఎలాంటి వారంటే బౌద్ధ మతం అప్పుడు కొత్త కొత్తగా చిగురించి ఇండియా మొత్తం విస్తరిస్తోంది. సత్యారా నాయన ఇంక పూర్తిగా బౌద్ధంలోకి మన వాళ్ళందరూ మారిపోతారు అన్నప్పుడు, ఇతనొచ్చి చాలా సింప్లిఫై చేసి ఆది శంకరాచార్య కొత్త కొత్త విషయాలన్నీ అతను పెట్టి చాలా వరకు శ్లోకాలు అవన్నీ యాడ్ చేసి కొద్దిగా మార్చి మన తత్వాన్నన్నిటిని మార్చాడాయన చాలా విషయాలు. ఎందుకంటే ఋగ్వేదం చదువుకోండి అని అన్నారనుకోండి, ఆనాటికి ఋగ్వేదంలో నుంచి చాలా ఇవి లాగుతున్నారు. మన ఈ బౌద్ధులు ఇలాంటి వాళ్ళందరూ వాటిల్లోంచి తప్పులు లాగడం మొదలుపెట్టారు. ఋగ్వేదంలో ఇలా ఉంది. అంటే మీ దేవుడు దాని చెడ్డవాడు. మరో చోట మరోలా ఉంది. అందుకు మీ దేవుడు చెడ్డవాడు. మా దేవుడు చాలా మంచివాడు చూడండి అని చెప్పి చూపించడం మొదలుపెట్టారు. దాన్ని మార్చి, దాన్ని పూర్తిగా అద్వైతంలోకి మార్చి, వాదించి అతను గెలిచాడు. సో, వాక్ పటిమ, మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్. డ్రాఫ్టింగ్ స్కిల్స్ అంటే ఏదో ఒక లెటర్ రాయాలి ఎవరికైనాను. పని జరగాలి అన్నదుందనుకోండి, వీళ్ళు పని జరగడానికి ఎలా చెబితే పనవుతుంది అన్న దాంట్లో మాత్రం విపరీతమైన తెలివితేటలున్నాయి ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢని డ్రాఫ్టింగ్‌లో పెట్టడమో, లేదా ఫలానా వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు ఏం చెబితే పనవుతుంది అన్నది తెలుసుకోవాలనుకోండి, ఉత్తరాషాఢ గారిని అడగండి. మీకు సరిగ్గా సమాధానం చెప్తాడు. ఒరేయ్! అవతల వ్యక్తి అహంకారి. వాడికి నువ్వు బాగా హారతి పెట్టేయి సార్. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని ఇవి చెప్పేస్తాడు క్లియర్‌గా. అవతల వ్యక్తి అహంకారి ఇవి చెయ్యి. అవతల వ్యక్తి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. వాడికి అహంకారం అస్సలు లేదు. అక్కడికెళ్ళినప్పుడు మాత్రం నిజమే మాట్లాడు. అబద్ధం మాట్లాడావో చంపేస్తాడు. ఓకే. ఇలాంటివి చెప్పగలడు. ఉత్తరాషాఢలో పంటికి సంబంధించిన సమస్యలు కొద్దిగా తక్కువున్నాయి. రావని కాదు గానీ, పంటికి సంబంధించిన సమస్యలు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ రెండిట్లోనూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఏనుగు యొక్క దంతము చూపించాడు. దంతము కనబడగానే పంటి సమస్యలు కనిపించవచ్చు. ఉత్తరాషాఢలో కన్నా పూర్వాషాఢలో ఎక్కువ నాకొస్తున్నట్టు అనిపించింది పంటి సమస్యలు. ఉత్తరాషాఢలో ఏంటంటే, ఏనుగు పూర్తిగా ఉంది గాబట్టి, ఉత్తరాషాఢలో ఒబేసిటీకి సంబంధించిన విషయం అంటే లావైపోవడం, బాగా లావైపోతున్న వ్యక్తులు అలాంటివి మీకు కనిపించవచ్చు. ఆల్రైట్. సరే. ఆది శంకరాచార్య చూడండి. ఆది శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారాయన. ఏ సో, అతను పెళ్లి చేసుకోలేదు. అద్వైత సిద్ధాంతం ఏంటి అంటే విశ్వే దేవతలుగా ఉండిపోకండి. మొత్తం సమిష్టిగా కృషి చేయండి. నలుగురిని కలుపుకుంటూ పొండి. ఇది కూడా ఉత్తరాషాఢకు సంబంధించిన విషయమే.
వారు ఒకవేళ ప్రయాణం నడుస్తున్నప్పుడు అంటే నా ఉద్దేశ్యం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎవరినైనా గెలవాలి అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తిని గెలవలేకపోతున్నావు అన్నప్పుడు మాత్రం వాడిని కొనేస్తాడు. కొనేసి కలిపేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చెప్పుల దుకాణం వ్యాపారి ఉన్నాడనుకోండి. మొత్తం అందరిని గెంటుకుంటూ నా చెప్పులు అందరికంటే మంచివి అని సేల్స్ పెంచుకుంటూ వెళ్తాడు. మరొక దుకాణం వ్యాపారి ఉన్నాడు చెప్పులు అమ్మేవాడు. వాడిని ఏం చేసినా గెలవలేకపోతున్నాడు అనుకుంటే డబ్బు పడేసి వాడిని కొనేస్తాడు ఆ వ్యాపారాన్ని కూడా. అప్పుడు ఈ వ్యాపారం, ఆ వ్యాపారం కలిసిపోతాయి. వాడిని ఏదో చెప్తాడు. "ఒరేయ్ బాబు నువ్వు జీవితాంతం సంపాదించినా ఎంత సంపాదిస్తావు? 100,00,00,000 సరే ఇందా 200,00,00,000 తీసుకో నీకిస్తున్నాను" అని చెప్పి 200,00,00,000కి అది కొనేసి కలిపేసుకొని రేపటి నుంచి రూ. 100 అమ్మే చెప్పుని రూ. 300కి అమ్ముతాడు. ఎందుకంటే వీడు తప్ప ఇంక అమ్మడానికి ఎవడు లేడు. ఇది ఉత్తరాషాఢ చేసే పని. ఇది చాలా క్లియర్ కట్ ఉత్తరాషాఢ. ఓకే. ఉత్తరాషాఢలో ఆది శంకరాచార్యకి కూడా ఒక్కసారి భంగపాటు జరిగింది చూడండి. ఒక చండాలుడు ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. చండాలుడిని తప్పుకోమన్నాడు ఆది శంకరాచార్య. చండాలుడు శివుడయ్యొచ్చున్నాడు. శంకరాచార్య కూడా శివుడే. మళ్ళా శివుడొచ్చున్నాడు. అంటే పరబ్రహ్మము ఎదురైంది అతనికి. పరబ్రహ్మం ఎదురైనప్పుడు పరబ్రహ్మం అడిగిన ప్రశ్న ఒకటే. నాలోని చండాలత్వాన్ని తప్పుకోమంటున్నావా? నన్ను తప్పుకోమంటున్నావా? నాలోని ఆత్మను తప్పుకోమంటున్నావా? అన్న ప్రశ్న శంకరాచార్య వారిని అడిగింది. వెంటనే శంకరాచార్యకి జ్ఞానోదయం అయింది అని అంటారు. ఓకే. కనుక శంకరాచార్యని కూడా మన వాళ్ళు వదిలిపెట్టలేదు. ఓకే. నిజం ఎలా ఉందో అలాగే రాసి పెట్టారు. కారణం ఏంటి అంటే మన ధర్మంలో అది అలౌడ్. మనకు ఒకవేళ నచ్చలేదనుకోండి అవతల వ్యక్తిని తిడతాం కదా! అలాగే దేవుడిని కూడా తిట్టొచ్చు. దానికి మన వాళ్ళు అలవెన్స్ ఇచ్చారు. మరి ఇంక ఏ మతంలోని లేదు. అది గొప్ప విషయం. దాచేయలేదు మన వాళ్ళు. ఫలానా వాడు ఫలానా సమయంలో భంగపాటుకి గురయ్యాడు. అది దేవత అయినా సరే. ఇంద్రుడిని కూడా చూపెట్టారు అలాగే. భంగపాటు పడ్డాడు ఇంద్రుడు. అగ్ని ఇబ్బంది పడ్డాడు. ఫలానా కారణాలు. మీరిలా ఉండకండి. ఇతను చేసిన మంచి పనులివి, చెడు పనులివి. మీరేం చేస్తారో మీరు నిర్ణయం చేసుకోండి అని. సరే శంకరాచార్య విషయానికొచ్చినప్పుడు ఏంటి అంటే, ఆ తర్వాత ఆయన ఆ విషయాన్ని తెలుసుకున్నట్టు, ఆ తర్వాత అతనికి జ్ఞానోదయమయ్యి, ఇకపైన నేను విశ్వే దేవుడినిగా కాకుండా పరబ్రహ్మంలోకి వెళతాను అని ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఓకే. మనీష పంచకము ఇలాంటివేవో ఆయన రాశాడు. అవి చదవాలి అనుకునేవాళ్ళు చదవవచ్చు. దొరుకుతాయి ఇవన్నీ. ఈజీ డౌన్‌లోడబుల్ ఈ రోజుల్లో. జస్ట్ సెర్చ్ చేస్తే దొరికిపోతాయి. ఓకే. దివిద్యోతుడు, దుందుభి, వాలి, సుగ్రీవుడు. దుందుభి అనేవాడు మండోదరికి తమ్ముడు. ఓకే. మయాసురుడి కొడుకు మండోదరికి తమ్ముడు అన్నం వరస. ఓకే. ఈ దివిద్యోతుడు దుందుభి ఆహ్, దుందుభి మండోదరికి తమ్ముడు. దివిద్యోతి కొడుకు దుందుభి కొడుకు దివిద్యోతుడు. ఇతనికి పేరేంటంటే ఈ దివిద్యోతుడికి పేరేంటంటే అభిజిత రాక్షసుడు. ఇతన్ని ఎవడు గెలవలేడు అన్న ఉద్దేశం. ఓకే. అయితే దుందుభిని వాలి చంపాడు. వాలి చంపిన తర్వాత చాలా లావున్నాడు. అతన్ని విసిరేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే కొద్దిగా రక్తపు బిందువులు వెళ్లి ఈ ఋష్యముఖ పర్వతం మీద పడ్డాయి. అక్కడ మతంగ మహర్షి ఉన్నాడు. మతంగము అన్నా కూడా ఏనుగు అని అర్థం వస్తుంది చూడండి. మతంగము, మాతంగము. అంటే మాతంగ మహర్షి అనండి, మతంగ మహర్షి అనండి ఒకటే. మాతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఋష్యముఖ పర్వతం మీద ఉంది. అక్కడ పడింది. పడ్డంతోని అతను పెద్దగా శాపం ఇచ్చాడు. "వాలి నువ్వు మళ్ళీ ఎప్పుడైనా పైకొచ్చావా? ఈ ఋష్యముఖ పర్వతం దగ్గరకొచ్చావా? నీకు చాలా 1000 బ్రక్కలై నువ్వు చచ్చిపోతావు" అన్నాడు. ఇంకెప్పుడు వాలి అటు పక్క వెళ్ళలేదు. ఎందుకంటే ఋషి శాపానికి ఇంకా విరుగుడు లేదు. అది తర్వాత సుగ్రీవుడికి ఉపయోగపడింది. రాముడికి, సుగ్రీవుడికి మైత్రి కుదరడానికి ఆ ఋష్యమూక పర్వతం ఉపయోగపడింది. ఎలాగైతే మనకి ఈ ఈ ఉత్తరాషాఢ ఏంటి అంటే తర్వాత ఉపయోగపడేది కదా! ఉత్తర ఆషాఢ. తర్వాత ఉపయోగపడేది. తర్వాత గెలిచేది. ఈరోజు ఆ భంగపాటు పడ్డ భంగపాటు సుగ్రీవుడికి ఉపకరించింది. ఎందుకంటే సుగ్రీవుడి మీద శపథం చేసున్నాడు వాలి. కనబడితే నేను చంపేస్తాను. వెతుకుతూ ఉన్నాడు ఋషిముఖ పర్వతం మీదకెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వాలి రాలేడు కనుక అక్కడే శ్రీరాముడి దర్శనం జరిగింది. ఆ తర్వాత మిగిలినవన్నీ జరిగాయి. ఓకే. గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే. చదవండి. నేను ఇది చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే గజేంద్ర మోక్షంలోని ఎలాగైతే ఆహ్, ఏమంటారు? ఎప్పటికీ గెలుపు అన్నది గజేంద్ర మోక్షం నుంచి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉత్తరాషాఢలో ఇబ్బందులొస్తున్నాయి. గజేంద్ర మోక్ష పాఠం చేయండి. లేదా ఈ మంత్రాన్ని కూడా
పఠనం చేయండి. ఉత్తరాషాఢ నుంచి జనరల్ గా ఇబ్బందులు రావు. ఎందుకంటే చాలా మెటీరియలిస్టిక్ నక్షత్రము. కలియుగంలో చాలా ఉపయోగపడుతుంది ఈ నక్షత్రం. బాగా ముందుకు తీసుకెళ్తుంది. జూపిటర్ డెబిలిటీ. గురువు ఈ నక్షత్రములో నీచపడుతున్నాడు. సో దీంట్లో అర్థం ఏమిటి అంటే, ఎందుకు అసలు ఈ గురువు నీచపడుతున్నాడు అని అంటే, గురువు అక్కడికి వెళ్ళగానే ఏదో సరిగ్గా పనిచేయడం అనుకుంటున్నారు చాలా మంది, తప్పు. ఓకే. ఏదో ఆ నక్షత్రంలో గురువు ఉత్తరాషాఢలో ఉన్నాడు, నిలిచిపడుతున్నాడు కాబట్టి సరిగ్గా పనిచేయడు, ఇక్కడ వేస్ట్ గా ఉంటాడు, ఎందుకు పనికిరాడు అని అనుకోవద్దు. పొరపాటు. అసలు నీచకి అర్థం ఏమిటి అంటే, కొంచెం విశదీకరించగలిగితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏదైనా ఒక గ్రహం ఉంది. ఆ గ్రహానికి కొన్ని లక్షణాలు, నక్షత్రానికి కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలు, ఆ లక్షణాలు ఒకదానితో ఒకటి విభేదించినప్పుడు, కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు దాన్ని నీచ అని అంటారు. సింపుల్. అంతే తప్ప ఏదో అందులో ఆ గ్రహం వెళ్ళగానే అక్కడికేదో నీచిపడిపోయి అక్కడి నుంచి ఉత్త చెత్త ఫలితాలు వస్తాయి అని అనుకోవడం చాలా అవివేకము. ఇక్కడ నుంచి చాలా మంది చెప్పేస్తున్నారు ఇలాంటి ఫలితాలు. గురువు నీచిలో ఉన్నాడు, మీకు పిల్లలు లేరు. లేకపోతే గురువు నీచిలో ఉన్నాడు, మీకు డబ్బు లేదు. అంత సులువు కాదండి. అంత సులువు కాదు. దయచేసి అలాంటి ఫలితాలు ఎవరైనా చెబుతూ ఉంటే అలాంటివి చేయకండి. అంత సులువు కాదు. తెలిస్తే పూర్తిగా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ గురువు నీచ వల్ల పిల్లలు లేరు అని అన్నారనుకోండి, గురువు నీచలో సంవత్సరం పాటు ఉంటాడు. ఆ సంవత్సరం పాటు పుట్టిన వాళ్ళు ఎవరికి పిల్లలు లేకుండా ఉంటున్నారా? ఏ సంవత్సరం పాటు మనుషులు పుడతారు. ఎందుకంటే గురువు ప్రతి రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. నీచలో సంవత్సరం ఉంటాడు. ఉచ్చలో కూడా సంవత్సరం ఉంటాడు. స్వక్షేత్రంలో కూడా సంవత్సరం ఉంటాడు. సంవత్సరం ఉన్న వాళ్ళందరికీ డబ్బు లేకుండా ఉన్నారా? పేదరికం అనుభవిస్తున్నారా? ఈ మాత్రం లాజిక్ లేకుండా చెప్తున్నారు అంటే పొరపాటున చెయ్యవద్దు. తప్పు. అలా కుదరదు. ఓకే. అలా చేస్తున్నారంటే దయచేసి ఇంకొంచెం నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. సరే. జూపిటర్ ఉత్తరాషాఢలో బ్రహ్మచర్యము. ఎందుకంటే నాకు బంధాలొద్దు. ఎందుకంటే ఇవన్నీ అడ్డొస్తాయి. నేను జీవితంలో ముందుకెళ్ళాలి, డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే పిల్లల్ని కంటున్నాను. అవన్నీ అడ్డొస్తాయి. వెనక్కి పెట్టాలవి. వాళ్ళ యొక్క ఎమోషన్స్ నా మీద పడడానికి వీల్లేదు. వాడికేదో కుర్రాడున్నాడు, వాడికి ఏంటది 'ఇడియట్' సినిమాలోని ప్రకాష్ రాజ్. ఓకే. పిల్లాడికి జ్వరం వస్తుంది. మరుసటి రోజు వెళ్లి వీడు బాక్సింగ్ చేయడానికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్‌లీ ఉత్తరాషాఢ ఏంటంటే గెలవడం. బాక్సింగ్‌లో గెలవాలి. ఓకే. సో వీడు ప్రకాష్ రాజ్ వెళ్లి బాక్సింగ్ చేయాలి. ఈరోజు వీడు రవితేజ గాడు చిన్న పిల్లాడై ఉంటాడు. ఆ టైంలో పాస్ట్ చూపిస్తాడు వాడికి. వీడికి జ్వరం వస్తుంది. జ్వరం రావడంతోని వాడు మరుసటి రోజు వెళ్లి బాక్సింగ్ చేయలేడు. దానివల్ల ఏంటంటే వాడు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నాకు ఈ ఐహిక బంధాలేమి వద్దు. నిన్ను పిల్లాడిని అందరిని వదిలేసి నేను విడిగా ఉందాం అనుకుంటున్నాను. ఇది ఉత్తరాషాఢ. ఓకే. కానీ గురువుకి ఏంటంటే, గురువు ప్రాస్పెరిటీకి, హ్యాపీనెస్‌కి కారకుడు. ప్రాస్పెరిటీ అంటే డబ్బు సంపాదించడం కాదు. ప్రాస్పెరిటీ అంటే పిల్లా పాపలతో చక్కగా తులతూగుతూ ఉండడాన్ని ప్రాస్పెరిటీ అంటారు. ఓకే. ఇప్పుడు బోలెడు డబ్బుందండి. ఏమిటంటారు అనకూడదు కానీ ఏదో బ బ ఎందుకండి ఆ మాట ఎందుకు గాని. ఆహ్, ప్రాస్పెరిటీ అంటే పిల్లా పాపలతో శుభ్రంగా ఉండడం. ఈ నక్షత్రంలో అది కుదరదు. అంత సులువుగా ఉండదు. ఒకవేళ కలిసి ఉన్నా ఏదో ఒక దాని మీద డబ్బు విషయంలో కానీ, నడవడి విషయంలో కానీ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్తారు. ఈ బట్టలేంటి ఏసుకొని వచ్చావంటుంది భార్య. ఉత్తరాషాఢ అయి ఉంటే. ఈ బట్టలు బాలేవు. ఎందుకంటే అవతల వ్యక్తులు బాగా డబ్బున్న వాళ్ళు, మనం బాగా డబ్బు లేని వాళ్ళం అని అనుకుంటారు. మనల్ని కొంచెం అవమానంగా చూస్తారు. ఇదేంటి డబ్బు ఉండడం ఏంటి, లేకపోవడం ఏంటి, నా బట్టలు ఇవే, నేను ప్రతిసారి ఇవే వేసుకొని వెళ్తున్నాను. ఆ బట్టలే వేసుకొచ్చాను. లేదు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి ఉత్తరాషాఢ. ఓకే. ఉత్తరాషాఢ ఏమనుకుంటుందంటే, మనం ఏదో 5 స్టార్ హోటల్ అంటే అందరూ అనుకుంటారు ఇది. 5 స్టార్ హోటల్‌కెళ్తే ఖచ్చితంగా మంచి బట్టలు వేసుకొని వెళ్తారు. రెండోది మన స్టేటస్ ఎంతో అంతే కదా వేసుకెళ్ళగలం. అద్దెకెళ్ళి కోట్ తెచ్చుకొని వేసుకొని వెళ్ళం కదా! ఎంత 5 స్టార్ హోటల్‌కెళ్ళినా. ఓకే. అర్థం అవుతోందనుకుంటున్నాను. రెండవది గురువు ఏం చెప్తాడు అంటే, మన ధర్మములో గురువు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కొంతమంది ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఫాలో అవుతూ ఉంటారు. అతిథికి పెట్టి తినమంటాడు. ప్రతిరోజు ఎవడో ఒకడు అతిథి వచ్చి భోంచేయాలి. వాడికి పెట్టాక తినాలట. ఈ కాలంలో జరుగుతుందా? కుదరదు. కొంతమంది ఆ వేలో ఉంటారు. ఇప్పటికి కూడా కొంతమందిని నేను చూశాను. పేరు చెప్తే బాగుండదు. బయటికెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఒకాయన వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నారు? ఏటయిందన్నాను. అతిథి ఎవడన్నా వస్తాడేమో భోజనం పెట్టి భోంచేద్దామని. ఈయనాయన 2016లో ఉన్నారు. ఇంకా అతిథి ఎవడొస్తే వచ్చి భోజనం అంత అక్కర్లేదు గానీ, వస్తామన్నవాడికి భోజనం పెట్టండి చాలు. ఓకే.
ఇందులో ఉత్తరాషాఢలో ఇబ్బంది ఏంటి అంటే నా రిసోర్స్ ఇంకోటికి షేర్ చేయాలి. నేను ఇంకొకడికి భోజనం పెట్టాలని నాకు చిరాకు. ఒకటి చాకిరీ. ఫస్ట్ చాకిరీ. 2 డబ్బు ఖర్చు. 2 నాకొద్దు. ఎందుకంటే చాకిరీ టైం పోతుంది. ఆ టైంలో నేను ఇంకేదో పనికొచ్చి పని చేస్తాను. ఇంకో రూ. 5 సంపాదిస్తాను. ఇది అందరూ ఇలా ఉన్నారని కాదు. ఈ నక్షత్రం అంత ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళింది. ఇంకోటి ఇక్కడ రాసినట్టు లేదు. మా దేవుడు గొప్పవాడు. మిగిలిన దేవుళ్ళెవరు పనికిరారు. ఇది జూపిటర్‌కి అసలు నచ్చదు. గురువు ఈ విషయాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే ఏ దేవుణ్ణి ఆరాధించినా గురువు ఏం చెప్తాడంటే ఆఖరికది పరబ్రహ్మములోకి ఐక్యమగును కదా! చాగంటి వారు చెప్తున్నారనుకోండి. అతను కూడా ఒక గురువే కదా! ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే మనం ఎవరిని పూజించినా ఆఖరుగా వెళ్ళేది పరబ్రహ్మానికి వెళుతుంది. ఎవరైతే ఈ బోధ చేయడం లేదో వాళ్ళేంటవుతారు? ఉగ్రవాదం వైపు వెళ్తారు. అందుకే ప్రతిసారి అనేదేంటంటే ఈ సాజిటేరియస్ ధనస్సు చాలా చాలా పోరాటంతో కూడుకున్న రాశి. ఇందులో పడ్డ గ్రహాలు కాన్స్టెంట్‌గా పోరాటంలో ఉంటాయి. అవతల వాడికి బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఉగ్రవాదాన్ని నింపావా? ఉత్తరాషాఢకి, పూర్వాషాఢకి ఉగ్రవాదంలో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళని గెలవలేము. రెండోది వాళ్ళు ఎంతలా నేర్చేసుకుంటారంటే గ్రంథాన్ని, ఆ గ్రంథం మొత్తం అవపోసన బట్టేసి దాంట్లో ఉన్న సారాన్ని మొత్తం చెప్పడం మొదలుపెడతారు. మీరు అతని ముందు ఇంక నిలవలేరు. మీరు అదే మతానికి చెందిన వారై ఉన్నా సరే, చూసావా ఈ ఈ చోట ఇక్కడ ఇలా చెప్పబడి ఉన్నది. ఈ చోట ఇలా చెప్పబడి ఉన్నది. కాబట్టి నేను ఇలా చేస్తున్నానంటాడు. దానికి మీరు అడ్డు చెప్పలేరు. ఓకే. అలాగే జూపిటరు శాంతికి కారకుడు. జూపిటర్ కాంప్రమైజ్ చేసుకో అంటాడు. ఎందుకయ్యా గొడవ? నీకెక్కువ తెలుసు. సరే. నీకు అతని కంటే ఎక్కువ తెలుసు. అతనికి నీకంటే తక్కువ తెలుసు. అతను నీకంటే తక్కువ బలవంతుడు. అయితే యుద్ధం చేయాలా? శాంతిగా ఉండు. హాయిగా ఉండు. నీకున్న దాంట్లో హాయిగా సంతృప్తిగా ఉండు. గురువు ఈ మాట చెప్తాడు ఎప్పుడైనా సరే. అంతేగాని దండెత్తి వెళ్లి ప్రాణ నష్టం చేయొద్దు. ఎందుకంటే దండెత్తి వెళ్ళామనుకోండి, దేని మీదకైనా యుద్ధానికెళ్తే ఏమవుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. గురువు జీవకారకుడు. ప్రాణ నష్టాన్ని ఒప్పుకోడు. రెండవది అర్థం పర్థం లేని డబ్బు మీద వ్యామోహాన్ని అసలు ఒప్పుకోడు. వస్తోంది రాని. సర్వే జన సుఖినో భవంతులో బోల్డంత డబ్బు సంపాదించవచ్చు. చాలా వరకు డబ్బు సంపాదన సర్వే జన సుఖినో భవంతులోనే ఉంది. ఇది మన వాళ్ళు ముందే కనిపెట్టారు. ఎందుకంటే అందరూ సుఖంగా ఉంటే వస్తువుల వినిమయం పెరుగుతుంది. వినిమయం పెరిగితే డబ్బు ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇదే నిజమైన వ్యాపారం. ఓకే. సో ఇది ఉత్తరాషాఢకి విరుద్ధం. ఓకే. ఆల్రైట్. అందులో ట్రేడ్స్ చెప్తున్నాను. ఆభిజాత్యము. ముఖ్యంగా ఈ పదం జాగ్రత్తగా పట్టుకోండి. ఆభిజాత్యము అన్న పదము విశ్వేషాం దేవానాం ఉత్తరాః అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్థాత్. అభిజితముకే ఏమంటారు ఇది నౌన్ ఫార్మ్ ఇది. అభిజితము అంటే వర్బ్ లోకొస్తుంది. అది కూడా నౌనే అవుతుందనుకోండి. కానీ ఆభిజాత్యము అంటే ఈ ప్రవర్తన అన్నమాట. మనిషి యొక్క ప్రవర్తన. డబ్బు తక్కువ ఉన్నవాడు, డబ్బు ఎక్కువగా ఉన్నవాడిలాగా నటించడం. ఇదొక ఆభిజాత్యం. ఓకే. అంటే డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడుగా నటించడము. డబ్బు ఉన్నవాడేమో డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచించడము. ఈ 2 ఉన్నాయి. మీకు ఉత్తరాషాఢలో ఇది ఎక్స్‌ట్రీమ్‌గా కనబడుతుంది. ఎవరితోని తన యొక్క రిసోర్స్‌ని పంచుకోవడానికి ఇష్టపడకుండా ఉండడము. ముఖ్యముగా ఫుడ్. ముఖ్యముగా భోజనాన్ని పంచుకోవడానికి ఇష్టపడకపోవడం. అంటే ఎవరికీ భోజనం పెట్టడం ఇష్టం లేకపోవడం. ఇది ఎక్స్‌ట్రీమ్ ఉత్తరాషాఢ. కానీ వీళ్ళకి అందులో బాధ ఉండదు. అవతల వాళ్ళు ఎవరైనా పిలిచారనుకోండి వీళ్ళు వెళ్లి ఒకటి 2 సార్లు తింటారు. ఆ తర్వాత అమ్మో! వీళ్ళకి పెట్టాల్సొస్తుందేమో అని చెప్పి మానేస్తారు. ఇది కూడా మీకు కనిపించవచ్చు. ఇదొక్కటే నెగెటివ్ పాయింట్ ఉత్తరాషాఢలో. మిగిలినదంతా చాలా బ్రహ్మాండం. ఓకే. రెండోది మ్యారేజ్. మ్యారేజ్‌లో నాకు ప్రోగ్రెస్‌కి అడ్డొస్తుంది పెళ్లి. ఓకే. నేను జీవితంలో ముందుకెళ్దాం అనుకుంటున్నాను. 'అల్లూరి సీతారామరాజు' సినిమా అతను పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలో ముందుకెళ్ళాలి. నేను పెళ్లి చేసుకున్నాననుకో నాకు నువ్వు అడ్డవుతావు అని చెప్పి అతను పెళ్లి చేసుకోలేదు. ఇది కూడా ఉత్తరాషాఢ. ఓకే. సో, అందుకు పెళ్లి చేసుకోకపోవడం. నా కెరీర్ అడ్వాన్స్‌మెంట్‌కి నాకేవో గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్‌కి నువ్వు అడ్డం అవుతావు. నాకు సంసారం అడ్డం అవుతుంది. ఓకే. అప్పటికప్పుడు నాకు మనసుకు తడుతున్నవి చెబుతున్నాను. ఎగ్జాంపుల్ చెప్తే మీకు సులువుగా ఉంటుంది అని. తొందరగా పెళ్లయిపోవడం కూడా మీకు ఉత్తరాఖండ్‌లో కనిపించవచ్చు. మొగుడు పెళ్ళానికి బాగా వయస్సు తేడా కనిపించవచ్చు. ఆఖరి రోజుల్లో మాత్రము బ్రహ్మచర్యము ఏదో రకంగా రావచ్చు. అంటే జబ్బు వలనో,
లేదా స్పిరిచువాలిటీ వలన, లేదా ట్రాన్స్ఫర్ అవ్వడం. భార్య ఒక చోట ఉద్యోగం చేస్తోంది, పిల్లల్ని పెట్టుకొని ఏదో పిల్లలకి ఏవో చదువులు గట్రా ఉన్నాయి. అందుకోసం భార్య ఓ చోట ఉంటుంది, భర్త ఏమో ఏదో అమెరికాలో ఉండి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ దూరం దూరంగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు కానీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఓకే. అది కూడా మీకు ఉత్తరాషాఢలో కనిపిస్తుంది. లేదా స్పిరిచువల్ గా ఉన్నారు. అందుకు కూడా వీళ్ళు ఈ ఐహిక సుఖాల మీద, మనసు మీద అనుభవించే సుఖాల మీద వదిలేశారు. అది కూడా కనిపించవచ్చు. ఇంకోటి ఏంటి అంటే పిల్లల విషయంలో మాత్రం ఎంతో కొంత డిలే డెఫినెట్ గా ఉంది. ఓకే. ఉత్తరాషాఢలో పిల్లలకి కొంత ఇబ్బంది ఉంది. అంటే ఏదో చంద్రుడిని ఉత్తరాషాఢలో వేసుకొని నాకు ఉత్తరాషాఢ నక్షత్రం నుండి నాకు 18 ఏళ్ళకి పెళ్ళయింది. 19 ఏళ్ళకి పుట్టుండొచ్చు. పూర్తి జాతకం చూడాలి. ముఖ్యంగా ఫిఫ్త్ లార్డ్ డిస్పోజిటర్ ఉత్తరాషాఢలో ఉన్నప్పుడు అది కూడా D7 ఎగ్జామిన్ చేసి సప్తాంశాన్ని చూసిన తర్వాత పిల్లల గురించి మాట్లాడాలి. ముందే మాట్లాడకూడదు. ఇది ఒక పాయింట్ కింద వేసుకుంటాం. ఓకే. ఆహ్, పంటి సమస్యలు, లావుకి సంబంధించిన సమస్యలు, ఊబకాయం సమస్యలు. కాన్స్టెంట్‌గా ఎలాగైనా పైకి రావాలనే ఉద్దేశ్యంలో ఉండడం ఇది మాత్రం చాలా మంచి పాయింట్. ఇంకా దేని మీద అస్సలు దృష్టి లేదు. నేను పైకి రావాలి అన్న దాని మీద దృష్టి. ఎప్పుడు గెలుస్తూ ఉండాలి. చాలా మంచి వక్త. పాయింట్లు లాగడం, లా పాయింట్లు లాగుతారు చూడండి. ఆ లా పాయింట్లు లాగడంలో వీళ్ళు చాలా ఉద్దండులు. వీళ్ళతో వాదన చేసి గెలవలేము. తర్వాత మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్. ఎప్పుడొస్తాయి వాదన చేయడము, డ్రాఫ్టింగ్ స్కిల్స్? వాదన రెండో ఇంటి నుంచి వస్తుంది నోరు కాబట్టి. డ్రాఫ్టింగ్ స్కిల్స్ మూడో ఇంటి నుంచి వస్తాయి. కనుక అవి కూడా కనెక్ట్ అవ్వాలి. ఓకే. సెల్ఫిష్‌నెస్. ఓకే. స్వార్థము. సెల్ఫ్ సెంటర్డ్‌నెస్. ఇది కూడా కొంతవరకు మంచివి. స్వార్థము, ఆత్మ ఏమిటంటారు? సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ ఏమిటంటారో నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. అంటే తన గురించి తాను ప్రయాసపడ్డము అనుకుంటా. ఈ 2 ఒక్కొక్కసారి మంచివి. ఎందుకంటే తన విషయం ముందు తను చూసుకుంటున్నాడు. ఆక్సిజన్ మాస్క్‌లు ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు చెప్తాడు. ముందు మీ ఆక్సిజన్ మాస్క్ మీరు పెట్టుకున్నాక, తర్వాత పక్కవాడికి హెల్ప్ చేయండి. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంలో. కొంతమంది ఏం చేస్తారంటే, వాడి మాస్క్ వాడు పెట్టుకోకుండా ముందు పక్కవాడికి మాస్క్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయవద్దు అంటూ ఉంటారు కదా! ఎందుకంటే ముందు వీడు పోతాడు ఎవడైతే పెడుతున్నాడో. ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి మీద మనం గెలిచాం శభాష్ అనుకుంటూ ఉండం. గెలవలేదు ఛీ! 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 మళ్ళా మనం ఎలాగైనా సరే మళ్ళీ వాదించి గెలవాలి. ఓకే. మొదటి కొద్ది రోజుల్లో ప్రొఫెషనల్‌గా ఇబ్బంది ఉండడం. పూర్వాషాఢలో ఇది చెప్పానో లేదో నాకు గుర్తులేదు. పూర్వాషాఢలో ఏంటంటే తక్కువ వయస్సులోనే, చిన్న వయస్సులోనే పెద్ద ఉద్యోగం చేయడం, పెద్ద మనుషులతో, పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఏర్పడడం. ఏది కెరీర్ పరంగా. బాగా డబ్బు సంపాదించడం, పలుకుబడి, పేరు, కుర్చీ, పదవి ఇవన్నీ త్వరగా రావడం పూర్వాషాఢలో. ఓకే. ఎందుకంటే విక్టరీ ముందొచ్చేస్తుంది. తరువాతి రోజుల్లో కొంత కిందకి వెళ్లి ఉండడం. అంత ఎత్తులో లేకపోవడం మనిషి పూర్వాషాఢ. ఉత్తరాషాఢలో అలా కాదు. పూర్వార్ధంలో ఏదో 35 ఉద్యోగానికి ఎప్పుడు జాయిన్ అవుతారు? 20, 22 ఏళ్ళకి జాయిన్ అవుతారు కదా! ఇప్పుడు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఒకటి ఏ ఉద్యోగం చేయలేదు. ఇంట్లో ఏదో అంట్లు తోముకుంటున్న మనిషి అయ్యుండొచ్చు. లేదా బ ఏదో ఉద్యోగాలు చేస్తున్నానండి. ఏంటో ఎక్కడ ఏం సెట్ అవ్వట్లేదు అనుకోవచ్చు. ఒక్కసారిగా 33, 35 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అతనికి పెద్ద సక్సెస్ రావాలి. ఓకే. ఇంకోటేంటి అంటే ఏదైనా విషయం మీద ఒకవేళ గనక ఇది కోల్పోతే, ఇంట్రెస్ట్ కోల్పోతే ఇక పూర్తిగా ఆ విషయాన్ని వదిలిపెట్టేయడం. స్పిరిచువాలిటీ పట్టుకున్నా సరే స్పిరిచువాలిటీలో వెర్రిగా వెళ్ళిపోవడం. ఓకే. ఈ పీట చెప్పేసాను. ప్లాంట్స్ చెప్పేసాను. ఇవన్నీ గూడా చెప్పేసాను. ఫ్లాగ్ గూడా చెప్పేసాను. ఫస్ట్ హౌస్ చూడండి. ఇందులో కూడా పూర్వాషాఢలో కూడా, ఉత్తరాషాఢలో కూడా పూర్వాషాఢలాగే స్టబర్న్ అంటే చాలా రిజిడ్‌గా ఉండడం. తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకోకపోవడం. ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అదే ఉంచుకోవడం. మీరెళ్లి చెప్పారనుకోండి, "ఓయ్! ఇలా చేయకురా, 10 మంది వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం ఏదో ఒకటి చెయ్యి. బాగోట్లేదు అని 10 మంది చెప్పుకుంటున్నారు నీ గురించి. నువ్వు సరిగ్గా లేవు." చెప్పుకోని నాకేంటి? ఉత్తరాషాఢ నేను. నాకేంటి? ఓకే. వాళ్ళింటికి నేనెప్పుడైనా ఎళ్ళానేంటి భోజనానికి? నేనేం వాళ్ళని వాళ్ళింటికి. నేనెందుకు పెట్టాలిప్పుడు? చెప్పుకో నష్టమేం లేదు. అందరికి నా గురించి ఆల్రెడీ తెలుసులే. ఏం నష్టం లేదు. చెప్పుకోని మరో 10 మందికి నువ్వు కూడా వెళ్లి చెప్పు అంటాడు. ఇది చాలా ఎక్స్‌ట్రీమ్ పూర్వాషాఢ. ఓకే. అవసరం లేదు ఆ వ్యక్తితోని టక 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 వదులుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే నాకు నాకు నా గోల్ నాకు ఇంపార్టెంట్. ఇవన్నీ కావు. నా సాధన నాకు ఇంపార్టెంట్. నేను డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నాను. నేను ముందుకెళ్ళాలి. లేదా స్పిరిచువాలిటీలో ఉన్నాను. కాషాయం కట్టేసాను ఇప్పుడు. నా కూతురికేదో అయింది. నా అల్లుడికేదో అయింది.
నాకు సంబంధం లేదు, నేను ఆ జన్మ వదిలేసి వేరే జన్మ కట్టుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఎవరో తెలియదు అంటారు. కషాయం కట్టేసాను అంటారు. ఇది కూడా ఉత్తరాషాఢం. ఏదైనా ఎక్స్ట్రీమ్ లో ఉండడం అనమాట. బాగా డబ్బు వెర్రి పట్టి సారీ బాగా డబ్బు వెర్రి పట్టి పిసినారితనాన్ని బాగా చూపిస్తూ ఉండడం కూడా కనిపించవచ్చు. ఇందాక చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కొద్దిగా లేట్ అవ్వడం, మొదటి 15, 20 ఏళ్ళు జీవితంలో కొంత ఇబ్బంది పడడం అంటే కెరీర్ విషయంలో. ఓ 20 ఏళ్ళకి మొదలెడితే 40 ఏళ్ళకి కొద్దిగా సెటిల్మెంట్ రావడం, కొద్దిగా ముందుకెళ్ళడం మీకు కనిపించవచ్చు. తొందరగా పెళ్ళై ఉండడము, లేదా పెళ్లి అవ్వడానికి చాలా ఇబ్బంది ఉండడం. కారణం ఏంటి? నాకు పెళ్లితో అవసరం ఏముంది? డబ్బుంది. నేను నడిచిపోతున్నా. నేను నడిపించేస్తా. పెళ్లితో పనేం లేదు. పిల్లలంటావా? పెళ్ళే వద్దనుకుంటున్నావాడిని నాకు పిల్లలెందుకు? అక్కర్లేదు. అన్నీ నాకు లంపటాలవుతాయి. నాకు ఇబ్బందవుతుంది. వద్దు. ఈ ఈ ఈ ధోరణి కూడా కనిపించవచ్చు. ఓకే. కాన్స్టెంట్‌గా ముందుకెళ్ళిపోవడము, ఒకళ్ళ మీద గెలుచుకుంటూ, ఇంకోళ్ళ మీద గెలుచుకుంటూ చాలా సక్సెస్‌ఫుల్ డబ్బు పరంగా. ఓకే. ఆహ్, వారు చేస్తున్న పనిని ఎవరైనా అడ్డుకున్నా, ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఊరుకోరు. చాలా గట్టిగా అరుస్తారు. వాళ్ళు చేసేది కరెక్ట్ అని 10 మందికి ప్రూవ్ కూడా చేస్తారు. ఎందుకంటే నువ్వు కూడా అలాంటి వాడివే, నాలాంటి వాడివే అని వచ్చి నీకు ప్రూవ్ చేయగలరు. నీకో సందర్భం ఇచ్చి, నిన్ను అందులోకి ఇన్వాల్వ్ చేసి, నువ్వు కూడా ఉత్తరాషాఢువే, నాలాంటి వాడివే చూసుకో. నువ్వో విశ్వదేవతవి, నేను ఒక విశ్వే దేవతని అన్నట్టుగా చూపించగలడు. అంతటి తెలివి, అంతటి వాక్పటిమ ఉన్నవాడు. డబ్బు బాగా సంపాదిస్తాడు సెకండ్ హౌస్. డబ్బు మీద ఉంటాడు. ఎవరికి భోజనం పెట్టడానికి లేకపోతే రిసోర్సెస్ ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించవచ్చు. లేదా వేరేలాగా కనబడ్డ వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి. ఎందుకంటే మాది రాజవంశం. మా మా తాతగారు రాజు. "నువ్వు రాజు ఎలాగయ్యావురా బ్రాహ్మడివి" అని అడిగామనుకోండి, మా తాతగారు రాజుగారి దగ్గర వంటవాడండి. రాజుగారి పక్కన కూర్చొని రోజు భోంచేసేవాడు. మరి మేము రాజవంశమే కదా అంటాడు. ఓకే. నేనేదో నెగెటివ్‌లో చెప్తున్నాను అనుకోకండి. ఇందులోంచి మంచి కూడా చెప్పాను ఇందాకల. సో, ఎవరైనా దొంగతనానికి పిలిచారు. "ఒరేయ్ బాబు! నేను రాజుగారి దగ్గర ఉండేవాడినిరా. నేను మంచి మంచి వంశంలో పుట్టాను. కనుక నేను దొంగ పనులకి వాటికి రానంటాడు." అది కూడా ఒక మంచి పద్ధతే. చూపించుకోవడానికి ఏదో పెద్ద పెద్ద బ్రాండ్‌లు మందు అలాంటివి ఏమైనా తాగడం, డెంటల్ ఇష్యూస్ ఉండడం, లేకపోతే ఇలా బాగా లావైపోతున్నట్టుగా మనిషి కనబడడం ఇలాంటివి కనిపించవచ్చు. థర్డ్ హౌస్ మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్. ఎంతటి పెద్ద పెద్ద రిస్కులైనా చేస్తారు ఉత్తరాషాఢం ఇంకొకటి. పెద్ద రిస్క్ చేయాలి. రెడీగా ఉంటారు. నేను రెడీ. చెప్పు ఏం చేయాలి? లేదమ్మా నువ్వు ఆడపిల్లవి. నీకు బోలెడంత ఇబ్బందుంది. నువ్వెలా చేస్తావు? నాకే నాకేం ఇబ్బందుందండి. నాకేం ఇబ్బందేం లేదు. ఎప్పుడు రావాలి? రాత్రి 1:30కి షిఫ్ట్ అమ్మా. 1:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా. ఓకే. వస్తాను. డబ్బులెక్కువ ఇస్తావా? అవునమ్మా ఇది గ్రేవ్‌యార్డ్ షిఫ్ట్. దీనికెవరు రాట్లేదు. దీనికి గనుక ఇంకో 50,000 ఎక్స్‌ట్రా ఇస్తాను. ఉత్తరాఖండ్ రెడీగా ఉంటాడు చేయడానికి. ఓకే. మాటి మాటికి ఇల్లు మారడం. పూర్వాషాఢలోని అంతే, ఉత్తరాషాఢలోని అంతే మాటి మాటికి ఫోర్త్ హౌస్‌లో ఇల్లు మారడము. తల్లి కి ఒకటే తండ్రి లేకపోవడం. అంటే తల్లికి భార్య ఏమంటారు? షిట్. తల్లికి భర్త లేకపోవడం. అంటే తండ్రి లేకపోవడం. లేదా డివోర్స్ అయి ఉండడము తల్లికి. లేదా బాగా అగ్రెసివ్ మనిషి అయి ఉండడము. లేదా చాలా గర్విష్టి అయి ఉండడము. చాలా లేట్‌గా జీవితంలో సక్సెస్ వచ్చి ఉండడము. ఓకే. చాలా చాలా కంఫర్టబుల్ ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశ్యంలో ఏ ఇల్లు కొనుక్కోకుండా కూర్చోవడము. ఇంకా డబ్బు కూడబెట్టి, ఇంకా డబ్బు కూడబెట్టి, ఇంకా డబ్బు కూడబెట్టి అప్పుడు కొంటాను ఇల్లు. ఎందుకంటే నాకు ఆ ఇల్లు సరిపోదు. అది కంఫర్టబుల్ ఇల్లు కాదు. ఇవేం తప్పులేం కావు. దయచేసి అలా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఫిఫ్త్ హౌస్ కనెక్షన్స్‌లో ఇందాక చెప్పినట్టు చైల్డ్ బర్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఆహ్, ఇంకొకటి ఏంటి అంటే చూడండి ఇంద్రాది దేవతలకి అప్సరసలు ఉంటారు. భార్యలు కాకుండా మీకు పక్కనే అప్సరసలు కూడా ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి ఆహ్, దీనికోసం. అయితే ఇలాగే ఈ యువతలు ఫిఫ్త్ హౌస్ కాంబినేషన్స్‌లో ఒక్కొక్కసారి మీకు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అలాంటివి కూడా ఉండే అవకాశాలున్నాయి. కానీ వెంటనే జంప్ చేసి ఏదో ఫిఫ్త్‌లో ఆడు ఉత్తరాషాఢలో ఉన్నాడు. వెంటనే ఏదో ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఉంది. అలాంటివి ఏం చేయకండి. అంత సులువు కాదు. నవాంశ వాటిల్లో పరిశీలించాలి. వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకండి. అది ఎంత తక్కువ పెడితే మనం అంత క్లీన్‌గా ఉంటాం. ఓకే. ఆహ్, సిక్స్త్ హౌస్ దీంట్లో కూడా ఏంటి అంటే సిక్స్త్ హౌస్ చూడండి అర్థ త్రికోణాల్లో ఒకటి 2, 6, 10 కదా! అర్థ త్రికోణాలు. దీంట్లో కూడా డబ్బు సంపాదన అవేవి. రిసోర్స్ ఎవరికీ షేర్ చేయకుండా ఉండడం అవేవి ఉండవచ్చును. చాలా బాగా డబ్బు సంపాదించగలగవచ్చును. చాలా మంది కాంపిటీషన్‌ని చంపి తను చాలా పైకి రావచ్చును. ఓకే. సెవెంత్ హౌస్‌లో కొంత విపరీత ఫలితాలు కూడా ఉండొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ 7th హౌస్ 7th లార్డ్ మీకు ఉత్తరాషాఢ వైపు ఉన్నారు. మీకు చెప్పాను కదా, ఎవరిని ఎవరో ఒకరిని పిలవడం, భోజనం పెట్టడం, భోజనంకి ఏముందిరా రారా పర్వాలేదు తినరా అనడం. ఓకే, ఇవి ఇవి కొంచెం ఆపోజిట్ గుణాలు కనిపించవచ్చు ఉత్తరాషాఢలో, కానీ లోపల ఉంటుంది. ఇది బయట పడకపోవచ్చు. 7th హౌస్ కనెక్షన్స్ లో తొందరగా బయటపడదు ఉత్తరాషాఢ, చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే లేటర్ ఏజ్ లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఒకటే సెపరేషన్, లేదా స్పౌస్ కి ఇల్ హెల్త్, అంటే భర్తకో భార్యకో ఇల్ హెల్త్ ఉండడం, అంటే జబ్బు పడడం వల్ల ఆ, అతనికి ఇబ్బంది ఉండడం వల్ల ఇదిగా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, లేదా ట్రాన్స్ఫర్ అవి వేరే దేశాల్లో ఉండడం, ఇవి కూడా కనిపించవచ్చు. ఇక్కడ కూడా బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటే మాత్రం డబ్బు సంపాదించడం కోసం ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఎవరిని చంపేయాలి. ఓకే, చంపేయడం అంటే కత్తి పొడిచి అక్కర్లేదు, కాంపిటీషన్ కిల్లింగ్ అంటాం కదా, అది ఎలా చేయాలి అన్నది దాని మీద ఉంది. అభిజాత్యము మీకు అన్ని చోట్ల కనిపిస్తుంది. స్పౌసెస్ ఫ్యామిలీలో ఆభిజాత్య నేచర్, అంటే ఒకటి డాంబికాలకు పోవడం, లేదా ఎక్కువ ఉండడం, తక్కువ ఖర్చు పెట్టడం, రెండు మీకు అభిజాత్యం కిందే వస్తాయి. 9th హౌస్ సేమ్ థింగ్, ఫాదర్ కి రాసుకోండి ఇవి. ఇందాకలా ఇప్పుడు ఫాదర్ విషయంలో ఫాదర్ బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టు, మళ్ళా తల్లి పోయింది కానీ తల్లి పోయింది కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, లేదా ఫాదర్ వేరే ఊర్లో పనిచేస్తున్నారు, ఇలాంటివి కూడా కనిపిస్తుంది. లేదా మదర్ కి ఇల్ హెల్త్ ఉంది, అందుకు జబ్బు పడి ఉంది తల్లి, అందుకు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండవచ్చు. 10th హౌస్ డబ్బు సంపాదనకి సూపర్ అండి, అసలు దీన్ని మించిన నక్షత్రము డబ్బు సంపాదనలో ఇంకొకటి లేదు. అంతలాగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేయవచ్చు. అంటే ఒక్కటే దీంట్లో కండిషన్ ఏంటి అంటే అవకాశాలు ఉండాలి, మిగిలిన డీటెయిల్ అన్ని చూడాలి. డబ్బు మాత్రం బాగా సంపాదించగలరు, అది నిలబెట్టుకోగలరా లేదా ఆభిజాత్యాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు బాగా కింద ఉన్నారనుకోండి, అభిజాత్యం ఎక్కువ చూపించి 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు పెట్టి నిలబెట్టుకోక మొత్తం అంతా పాడు చేసుకుంటారు. సంపాదన మాత్రం బాగా చేస్తారు. ఉత్తరాషాఢ విపరీతమైన సంపాదన ఉంటుంది, అభిజాత్యం ఉంది, నేను నన్ను ఏదో గొప్పవాడు అనుకోవాలి, మా ఊళ్ళో నేను జమీందారుని అనుకోవాలి అని చెప్పి ఎక్కువ ఖర్చు పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, కష్టకాలం డబ్బులు ఉండవు. 11th హౌస్ అక్క అన్న వీళ్ళందరికీ మీరు రాసుకోండి. 12th హౌస్ ఎక్స్పెన్సెస్, 12th హౌస్ లో కూడా మీకు ఉత్తరాషాఢ చాలా 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 ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పిసినారితనం అంటాం కదా, ఆ పిసినారితనం వచ్చే అవకాశాలు. ఒకవేళ మీకు లేవు, అలాంటివి ఏం కనిపించట్లేదు, మీరేం కామెంట్స్ ఏం చేయక్కర్లేదు, మీకు లేవు మీరు సంతోషించండి. ఉన్నాయి ఏ కారణానికైనా వెనక్కి వచ్చి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, అది అవసరం. రైట్, ఎవరికైనా కామెంట్స్ ఉన్నాయి? ఎవరైనా ఉత్తరాషాఢ వాళ్ళు ఉంటే నన్ను క్షమించండి, అలాంటివి ఏవైనా ఉంటే మార్చుకోండి మిమ్మల్ని మీరు. లేవు చాలా సంతోషం, ఎక్స్ట్రీమ్ లో ఉండకండి. అయిపోయింది క్లాస్. సార్ ఒక చార్ట్ ఉంది సార్. ఓకే, చెప్పండి ఏంటో. కర్కాటక లగ్నం పుష్యమి 1వ పాదంలో లగ్నం ఉంది. ఓకే, సప్తమంలో ఉత్తరాషాఢలో సప్తమ భావస్ఫుటం, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఓకే, సరిపోతున్నాయా? అంటే మ్యారేజ్ డిలే. ఇక్కడ శని పూర్వాషాఢలో ఉన్నారు, డిస్పోజిటర్, లగ్నాధిపతికి డిస్పోజిటర్ పూర్వాషాఢలో ఉన్నారు 6వ స్థానంలో. ఓకే, ప్రొఫెషనలీ చాలా సక్సెస్ఫుల్. నాకు నాకు సరైన జోడి ఎవరు లేరు, నాకు ఇంత సొమ్ము ఉంది, ఈ సొమ్ముకు మ్యాచ్ అయ్యే వ్యక్తి వస్తేనే చేసుకుంటాను అదా? అంటే ప్రొఫెషన్ లో కొంచెం అంటే బ్రేక్స్ సార్, కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మానేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మానే. పూర్వాషాఢ. ఇక్కడ ఆ అమ్మాయి కండిషన్స్ పెట్టింది దీనికి కొన్ని, అది పూర్వాషాఢ. అది అంటే డిస్పోజిటర్ వెళ్ళి పూర్వాషాఢలో ఉన్నారు. లగ్నాధిపతి పూర్వాషాఢలో ఉన్నాడు కనుక గంగాదేవి మహారాజుకి పెట్టిన కండిషన్స్ పెట్టింది. ఆ అమ్మాయి పెళ్ళైపోయింది, చేసుకోలేకపోయాడు ఈయన, ఇంకా ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు ఇప్పుడు. కారణం ఉత్తరాషాఢ అనుకుంటున్నాను సార్.
అలా కాదు, ఏదో ఇప్పుడు పెళ్లి వద్దనడానికి కారణం ఉండాలి కదా, ఎందుకు వద్దు, ఎందుకు అంటే వద్దు. ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, నేను ఇంక చేసుకోను, నాకు ఇంకొద్దు. ఓకే. ఇంకేమైనా కనిపించాయా ఉత్తరాఖండ్ ట్రేడ్స్? పెద్దగా ఏమున్నట్లేదు. కొంచెం ఎందుకంటే పిసినారి సార్ ఇతను, పిసినారి, పిసినారితనం కనిపిస్తుంది. పిసినారితనం కనిపిస్తుంది. జాబ్స్ మారడం, ఈ పూర్వాషాఢ వల్ల జాబ్స్ మారుతూ ఉంటారు. ఓకే. లేట్ లేట్ గా లైఫ్ లో ముందే వచ్చేసి ఉంటుంది. పూర్వాషాఢ్ లో లగ్నం వాడు ఉన్నాడు కాబట్టి డిస్పోజిటర్, లగ్నం వాడు డిస్పోజిటర్ త్వరగా వచ్చిందా జాబ్? తొందరగానే జాయిన్ అయిపోయింది. తొందరగా జాబ్ జాయిన్ అయిపోయాడు, జీవితం గురించి చాలా ఎక్కువ తెలిసిపోయి సడన్ గా ఈ ఉద్యోగం అక్కర్లేదని మానేసాడు. అవునా? అవును సార్. మళ్ళా డబ్బు అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అవును. ఓకే. సార్ సెకండ్ లార్డ్ మూన్ ఉత్తరాషాఢ సార్. సెకండ్ లార్డ్ మూన్ ఉత్తరాషాఢ అంటే మిథునం లగ్నం అయింది, ద్వితీయాధిపతి చంద్రుడు ఉత్తరాషాఢ్ లో ఉన్నాడు. కానీ ఉత్తరాషాఢ గురించి మాట్లాడే ముందు క్యాన్సర్ లో ఏం గ్రహాలు ఉన్నాయి? కర్కాటకంలో గ్రహాలకు కదా డిస్పోజిటర్ అవుతాడు చంద్రుడు. క్యాన్సర్ లో ఏం లేవు సార్. ఓకే. చంద్రుడితో పాటు ధనుస్సులో చంద్రుడితో పాటు శుక్ర రాహువులు ఉన్నారు. ఓకే. ఏమొచ్చింది ఫలితం? ఈమెకి చాలా, ఈమెనే మంచి జాబ్ లో ఉంది, వీళ్ళకే దండిగా ఉంది. అది కాక బావగారి డబ్బులు అన్నీ కలిసి వచ్చినాయి సార్, అన్నీ వీళ్ళకే వచ్చేసినాయి డబ్బులు. చాలా ఫైనాన్స్ చాలా వచ్చి, ప్రాపర్టీస్ అంతా వచ్చేసినాయి వీళ్ళకి. ఓకే. ఈ ఈ ముగ్గురు చంద్రుడి డిస్పాజిటర్ గురువు వచ్చే లగ్నంలోనే పునర్వసులు, ఓకే. గురుకేతువులు పునర్వసులు. ఓకే. వద్దంటే డబ్బు పెద్దామె సార్, పెద్దామె. ఓకే. పిల్లలు తన యొక్క పిల్లలకి ఇప్పటికీ కూడా నువ్వు భోంచేసావా లేదా? మొత్తం నేను చెప్పినట్టు చేయాలి, మా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని, అది లక్షణం. పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకోలేదు సార్, ఏజ్ అయింది వాళ్ళకి కూడా, పెళ్లిళ్ళు చేసుకోలేదు. ఈవిడే కారణం వాళ్ళ పెళ్లి అవ్వకపోవడానికి. ఫస్ట్ లో ఈవిడ వచ్చినవన్నీ తప్పులు పెట్టింది. ఎక్కువ పునర్వసులో అయ్యే ప్రాబ్లం, ఒకవేళ పునర్వసు అయ్యి అమ్మాయి ఒకవేళ పునర్వసు అయ్యి ఉంటే అప్పుడు చెప్పినది, అది నాకు గుర్తులేదు. లగ్నము అమ్మాయి అదే ఆడవాళ్ళకి పునర్వసు లగ్నం అయితే పిల్లలు, ఎందుకంటే అదిత్య పునర్వసు కదా, అదితిదేవి కదా, అదిత్య పునర్వసు వాతః అని ఉంటుంది. మంత్రాలు ఎవరికైతే రావట్లేదో వెళ్ళి కంఠస్థం చేసేయండి. ఓకే. అదిత్య అంటే అదితిదేవి. అదితి ఏం చేస్తుంది? తన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటుంది ప్రతిసారి. కాబట్టి ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఈవిడ కంట్రోల్ చేస్తుంది మొట్టమొదట, ఆ తర్వాత పూర్తిగా పాడైపోయి వదిలేస్తుంది, ఇంకేం చేయలేము. అవును సార్, అట్లే జరిగింది. ఓకే. అట్లే జరిగింది. పిల్లలకి పెళ్లిళ్ళు ఏం లేవు కానీ ఊరికేనే డబ్బులు ఓవర్ఫ్లో అయిపోతారు, అవి చూసుకోవడానికి కూడా వాళ్ళకి చేత కావడం లేదు అట్లయితే. ఓకే. ఇంకేమొచ్చాయి ఉత్తరాషాఢ లక్షణాలు? హెల్పింగ్ నేచర్ అయితే చాలా ఉంది సార్, కష్టంలో ఉన్న వాళ్ళకి చాలానే హెల్ప్ చేస్తుంది ఆమె. ఓకే. అచ్చా. అంటే మీకు ఇంకేమో ఉన్నాయి, చంద్రుడితో పాటు 2 గ్రహాలు చెప్పారు, ఏంటంటే చంద్రుడితో పాటు శుక్ర రాహువులు ఉన్నారు. తులలో శని ఉన్నాడు సార్. అలా కదా, ఆ 2 మీకు ఉత్తరాషాఢలో లేవు. శుక్ర రాహువులు ఉత్తరాషాఢలో లేవు. శుక్రుడు పూర్వాషాఢ. ఓకే. రాహు మూల. మూలలో గ్రహం ఉన్నప్పుడు అది కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది, మూలలో గ్రహం లేనప్పుడు ఇబ్బంది. ఓకే. మూలలో ఏమైంది? రాక్షసులు ఉన్నారు, రాక్షసులు మోసపోయారు కదా, రాక్షసులు పెట్టడానికి చూస్తారు ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాగంటి వారు చెప్పుంటారు, రావణాసురుడికి ఏం దొరికితే అది కార్తవీర్యార్జునుడి దగ్గర తీసుకొచ్చి ఎవరైనా నువ్వు అనుభవించరా అనేవాడు. కార్తవీర్యార్జునుడికి ఏం దొరికితే అది రావణాసురుడికి తీసుకొచ్చి ఎవరైనా నువ్వు అనుభవించరా అని అనేవాడు. అంటే షేరింగ్. రాక్షసులు షేరింగ్ లో ఉంటారు, దేవతలు షేరింగ్ లో ఉంటారు. చాలా పెద్ద జ్యోతిషం పాయింట్, నాకు తెలిసి ఎవరు చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు, కానీ
ఇవి వింటూ 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 ఉంటే నాకు ఎక్కడెక్కడి నుంచో ఇవి తడుతూ ఉంటాయి. సరే, ముందుకెళ్ళండి. అదే సార్. అదే సార్. చాలా అమౌంట్ ఈమెకి కలిసి వచ్చింది ప్రాపర్టీస్. ఓకే. డబ్బు సంపాదన చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం. మరి పిల్లలకి ఎందుకు పెళ్లి అవ్వలేదు అది డిసైడ్ చేశారా? తెలిసిందా, అది తెలియలేదా? ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ పంచమాధిపతి ఈమె పూర్వాషాఢలో ఉన్నాడు. పంచమాధిపతి పూర్వాషాఢ, పంచమంలో శని ఉన్నాడు. శని పంచమాధిపతి అలా కాల. పంచమాధిపతి పూర్వాషాఢలో ఉన్నాడు. పూర్వాషాఢలోని ఉండవలసిన గురువు, అంటే పూర్వాషాఢ అధిపతి అయిన గురువు, నా ఉద్దేశం ధనస్సు అధిపతి అయిన గురువు ఈ నక్షత్రంలో ఉన్నాడు. పునర్వసులో లగ్నంలోనే. ఓకే, పునర్వసు లగ్నాలు. కేతు బాగా దగ్గరగా ఉన్నాడా? కేతు ఆరుద్రలో ఉన్నాడు. ఓకే, కేతు ఆరుద్రలో. ఓకే. శని విశాఖలోనా? శని విశాఖ తులలో. విశాఖ ఉన్నాడు, అందుకు బలి వాళ్ళు బలి. అంటే వాళ్ళు కొడుకులు కూడా చాలా కండిషన్స్ పెట్టారు, ఈమె చాలా కండిషన్స్ పెట్టింది. మొత్తానికి పెళ్లిళ్ళు కాలేదు. అది సార్, ఫస్ట్ లో ఇంత ఇంత డీప్ గా తెలియనప్పుడు మిథున లగ్నం కదా, లగ్నాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు మకరంలో. మకరంలో బుధుడు ఉన్నాడు, ఈమెకి ఇంత ప్రాపర్టీ అంతా ఎట్లొచ్చింది అని అనుకున్నాము. కానీ మీరు చెప్పేది చూస్తా ఉంటే ఇంక ఇప్పుడు అర్థం అవుతా ఉంది సార్. ఉత్తరాషాఢ కదా, అందుకు చాలా డబ్బు పరంగా చాలా ప్లస్ పాయింట్స్ అయినాయి. అమ్మా, ఎప్పుడు కూడా ఉపయోగించండి, రాశిని ఉపయోగించండి. ఓకే, రాశిని ఉపయోగించుంటే మీకు లగ్నాధిపతి క్యాప్రికాన్ లో ఉన్నాడు, మకరంలో ఉన్నాడు కదా, అది డబ్బు. మకరము ఎందుకు డబ్బో చెప్తాను. మకరంలో కూడా శ్రవణంలో ఉన్నాడు. చెప్తా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 2, 6, 10 ఏళ్ల నుంచి వస్తుంది. 2వ ఇల్లు వృషభము, 6వ ఇల్లు కన్య, 10వ ఇల్లు మకరం, టారస్, వర్గో, క్యాప్రికాన్. ఇవి అర్ధ త్రికోణాలు, వీటిలో డబ్బు ఉన్నది. ఓకే, సో డబ్బు బాగా రావాలి అంటే ఇందులో ప్లానెట్స్ ఎక్కువ ఉండాలి, అందులోంచి డబ్బు రాగలదు. రిసోర్స్ అక్కడి నుంచే వస్తుంది, ఇంకెక్కడి నుంచి రాదు. అంటే మనం నేచురల్ జోడిక్ సైన్ తీసుకోవాలన్నా సార్ అప్పుడు? అబ్సల్యూట్లీ, నేచురల్ జోడియాక్ సైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, సో మనుషులు పోతూ ఉంటారు, ఎవరు పోయినా ఆస్తి కలిసిపోతూ ఉంటుంది. ఎవరి పోయినా ఆస్తి అంతా ఆమెకే వస్తుంది. అదే మరి డబ్బు. ఇంకోటి సార్, ఆమె జాబ్ చేసింది కూడా ఎల్ఐసిలో, చావు పుట్టుకలకు సంబంధించిన డిపార్ట్మెంట్. సార్ ఇంకొక అమ్మాయి సార్, ఈ అమ్మాయిది మేషలగ్నము, శని కుజ శుక్రులు ముగ్గురు మకరంలో సార్. ఓకే, కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? కుజుడు ఉత్తరాషాఢ. ఓకే. శని శుక్రులు శ్రవణంలో ఉన్నారు. కానీ కుజుడి ఇంట్లో ఏ గ్రహాలు లేవు సార్. లగ్నాధిపతి ఉత్తరాషాఢలో ఉన్నాడు, లగ్నాధిపతి డిస్పాజిటర్ శ్రవణం. ఓకే, శ్రవణంలో ఎక్కువ మాట్లాడొచ్చు, నేను ఆ డిస్కషన్ పెట్టదలుచుకోలేదు సార్. ఈ అమ్మాయి అదే శ్రవణం నెక్స్ట్ వీక్ ఎట్లా వస్తుంది మనకి, శ్రవణంలో. మీకు ఇందులో ఏం కనిపించిందో చెప్పండి. ఉత్తరాషాఢలో ఏమైనా కనిపించిందా? ఈ అమ్మాయి 10th హౌస్ చాలా బలంగా ఉంది కదా, శని శుక్ర కుజులు ఉన్నారు. జాబ్ లేకుండా అయితే ఒక్క రోజు ఉండదు సార్. అమ్మాయి చాలా కెరియర్ ఓరియంటెడ్ గర్ల్ ఈ అమ్మాయి. అదేనండి, లగ్నాధిపతి ఉత్తరాషాఢలో ఉన్నాడు, కెరియర్ ఓరియంటెడ్ గర్ల్. ఉన్నాడా లేడా చూసుకోదు, కానీ డబ్బు మాత్రం ఉండాలి, చూసుకుంటుంది. బాగా సంపాదించిన డబ్బును కొంచెం కూడా వేస్ట్ చేయదు సార్. చాలా జాగ్రత్త మనిషి, చాలా జాగ్రత్తగా ఉంది. చాలా జాగ్రత్త మనిషి. పిచ్చినారితనం అని తప్పుగా తీసుకోవద్దు, జాగ్రత్త, పొదుపు. ఎదురింటి మొగుడు పక్కింటి వాళ్ళని సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు, ఇది పిచ్చినారితనం కాదు, ఇది పొదుపు. పాజిటివ్ సైడ్ పొదుపు, అలా కూడా తీసుకో. అవును సార్. డౌన్ టు గ్రౌండ్ సార్. చాలా ఈ కాలం అమ్మాయిలు లాగా చాలా పోష్ గా ఉండి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి అట్లా చేయదు. చాలా పొదుపు, చాలా మంచి ఇది అలవాట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి.
కుజుడు కాబట్టి అదే లగ్నాధిపతి ఉత్తరాషాఢ కాబట్టి ఏమో ఆ అమ్మాయి దగ్గర బాగా డబ్బులు చేరుతాయి సార్. ఎక్కువ ఖర్చు పెట్టదు. అట్లా. పెళ్ళయిందా? అయింది సార్. ఇప్పుడు ఫారిన్‌లో ఉంది సార్ అమ్మాయి. ఓకే. ఓకే. వయస్సు తేడా ఉందా భర్తకి, భార్యకి మధ్యలో? అవును సార్. అంటే భర్త 6 మంత్స్ చిన్నోడు. లవ్ మ్యారేజ్ చేశారు. ఓకే. ఓకే. సరే. ఓకే. ఇంకేమొచ్చాయి? ఇంకేం రాలే కదా ఉత్తరాషాఢ? లేదు సార్. అక్కడికెళ్ళి కూడా ఫారిన్‌కెళ్ళి కూడా అక్కడ వెంటనే జాబ్ చూసుకుంది. ఓకే. గుడ్. జాబ్ చూసుకుంది. జాబ్ లేకుండా అసలు లీవ్ ఉన్న రోజు కూడా ఊరికనే ఉండదు సార్. ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఓకే. అట్లా ఆ అమ్మాయి నేచర్ అట్లా. హ్మ్. నీట్‌నెస్ పైన అంత శ్రద్ధ ఎక్కువ. చాలా నీట్‌గా ఇల్లు నీట్ చేసుకోవడము. అంటూ పని లేకుండా మాత్రం ఉండదు సార్ అమ్మాయి. ఎప్పుడు పని అదే చేస్తూనే ఉత్తరాషాఢ కాన్స్టెంట్‌లీ వర్కింగ్. ఎప్పుడు ఆ! వేస్ట్ చేయకూడదు. టైం ప్రతి నిమిషం వాల్యుబుల్. ఆ! అదే సార్. ఓకే. సరేనండి. అందులో మీ మాట ఏంటో కట్ అయిపోయింది. అందులో చంద్రుడు అన్నారు కట్ అయిపోయింది. మీ మాట వినిపించలేదమ్మా. అందులో చంద్రుడు చిత్తలో ఉన్నాడు సార్ తులలో. ఓకే. ఓకే. అది. సరే. మరోసారి చూద్దాం. ఓకే. ఇంకెవరెవరు చెప్తున్నారు? సార్ నాది లగ్నమే ఉత్తరాషాఢ సార్. పేరేం చెప్పొద్దు. ఓకే. మామూలుగా చెప్పండి. మీకేం ఫలితాలొచ్చాయో చెప్పండి. వెరీ ఎర్లీ మ్యారేజ్ సార్ అట్ 18 ఏజ్. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ మా ఇద్దరి గ్యాప్ 8 years గ్యాప్. ఓకే. అండ్ డిలేడ్ చైల్డ్ బర్త్ 7 years తర్వాత పిల్లలు. ఓకే. అండ్ డబ్బులున్నాయి భయంకరంగా. కానీ మీరు చెప్పినట్టు చాలా విపరీతమైన పొదుపు అనే స్టింజీ అని అనుకోండి. అండ్ నాది ఎవరిది నీది నాకొద్దు, నేను ఎవరికి పెట్టను, నాది సేఫ్ గార్డ్, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. దాంట్లో నుంచి కొంత త్వరగా బయటపడితే మంచిది. ఓకే. కొంత విశ్వదేవతల నుంచి పరబ్రహ్మం వైపు అడుగేయండి. ఎంతో కొంత నలుగురికి సహాయం చేయడానికి వాటికి ఉపయోగించండి. ఎందుకంటే హిందీలో అంటారు, ఉర్దూ వాళ్ళు ఎక్కువ అంటారు బద్దువాయే అని. బద్దువాయే అంటారు చూసారా? అంటే వీళ్ళు బాగుపడకూడదు అని కోరుకుంటారు కదా! వాళ్ళు ఎక్కువ అవుతారు కొద్దిగా ఉత్తరాషాఢకి పోను, 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 పోను. ఎందుకంటే జెలసీ అనేది మనుషులకి సహజం కదా! జెలసీ అన్నది సహజం. ఆ జెలసీ వల్ల చాలా వస్తాయి ఇబ్బందులు. కనుక అలా అనుకోవడం తప్పు. నేను సమాజంలో ఉన్నాను కనుక సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడం ఇంపార్టెంట్. మీ వాళ్ళకి పిలిచి మీరు మర్యాదలు చేయడము, మీ వాళ్ళకి పిలిచి 4 రోజులు భోజనం పెట్టడము మన ధర్మము, మన సంప్రదాయం. అది అయితే మానేసి దానికి విరుద్ధంగా ఉండకూడదు. అయితే లగ్నాధిపతి హస్త సార్ అట్ ద సేమ్ టైం. ఓకే. ఓకే. లగ్నాధిపతి హస్త అయితే ఓకే. పర్వాలేదు. అందుకని అంతవరకు ఉంది. హెల్ప్‌ఫుల్. అది ఉంది, ఇది ఉంది సార్. అంటే నా రిసోర్సెస్ నేను పొదుపు అని అనొచ్చు. ఓకే. ఓకే. కానీ అది విపరీతం కాకుండా చూసుకోండి. ఓకే. ఆ! ఆ! ఎందుకంటే ఉత్తరాషాఢకి ఆబ్వియస్‌గా డబ్బులొస్తాయి. రాకుండా ఉండవు. ఉత్తరాషాఢ అంటే డబ్బు విపరీతంగా వస్తుంది. పేదరికంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు పూర్తిగా అపోజిట్ సైడ్‌లో ఉంటారు. ఉండేది పేదరికము. కానీ నేను చాలా జమీందారుని అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అది కూడా తప్పే. అది చేయకూడదు. అండ్ సప్తమాధిపతి కూడా ఉత్తరాషాఢ సార్. ఓకే. సప్తమాధిపతి కూడా. అండ్ సప్తమంలో రాహు అండ్ అది దాని డిస్పాజిటర్ కూడా ఉత్తరాషాఢ. అందుకని ఇంచుమించు హస్బెండ్ అలాగే ఉంటుంది సార్ ఇద్దరికి. ఇంచుమించు అలాగే మీరు అన్నీ కోయిన్సైడ్ అవుతుంది. ఓకే. ఏ లగ్నం అమ్మా? ఓకే. లగ్నము కూడా ధనస్సులో ఉందా? ఇందులో ఉందా? మకరం. ఓకే. ఓకే. సో అండ్ చంద్రుడు ఉత్తరాషాఢలో ఉన్నాడు. అది మీరు చెప్తున్నారు. చంద్రుడు ఉత్తరాషాఢ. ఓకే. పోటీ పడుతున్నారు ఇద్దరు. అలా అంతగా ఇద్దరికి ఇంచుమించు ఒకటే మెంటాలిటీ అనుకోండి. ఓకే.
సరే మళ్ళీ వినండి ఇంకొకసారి. ఆ, ఆ, గొడవలు రాకుండా చూసుకోండి. ఓకే, ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి అదేదో సినిమాలో చెప్పినట్టు మీరిద్దరు మీ మాటలు మీరు మాట్లాడుకుంటే పర్వాలేదు, కానీ మీ మాటలు పక్కింటి వాళ్ళకి వినిపించేంత గట్టిగా అరుచుకోకుండా ఉంటే చాలు. లేదు, అది అసలు లేనే లేదు సార్. అదే ఇప్పుడు నాకు 25 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, ఆ ఇష్యూ ఏం లేదు సార్. అయితే వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఉంది. అది ఆ ప్రాబ్లం అసలు లేదు. ఓకే, ఎందుకన్నా మంచిది కాన్స్టెంట్ గా ఎంతో కొంత దానం చేయండి. ఓకే, ఇందులో చాలా ఇంపార్టెంట్ దానం చేయడం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంతో కొంత దానం చేయడము, ఎంతో కొంత సమాజ సేవ చేయడం ఎంతో కొంత ఇంపార్టెంట్. అది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ నెల నేను ఎంతో కొంత 10 రూపాయలు ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి. బట్ డూ సంథింగ్, చేయకుండా ఉండకండి. ఓకే సార్. ఓకే, చెప్పండి. కుంభలగ్నం అండి. ఉమ్, 2-11 అధిపతి గురువు గారు 12 మకరంలో ఉత్తరాషాఢ 4వ పాదం అండి. ఓకే, ధనస్సులో చంద్రుడు రాహువు మూల 4వ పాదం. ఓకే, ఏమొచ్చింది ఫలితం? అంటే చాలా సంపాదించాలనే కోరిక, ఓకే, త్వరగా విదేశాలకి వచ్చేసాం. త్వరగా విదేశాలకు వచ్చేసారు. ఓకే, ఓ, అదే అదే డబ్బు సంపాదించాలనే తపన. ఓకే, ఇంకొకసారి చెప్పండి. కుంభలగ్నము ఎందులో ఉంది నా లగ్నము, నక్షత్రం? లగ్నం శతభిష 3వ పాదం. ఓకే, ఓకే, శతభిషం 3వ పాదము 11వ ఇంట్లో సాజిటేరియస్ లో చంద్రుడు రాహువు రాహు ఇద్దరు మూలలో ఉన్నారు. మూల 4వ పాదం. ఓకే, మూల 4వ పాదంలో ఉన్నారు. డిస్పోజిటర్ గురువు ఉత్తరాషాఢ. గురువు ఉత్తరాషాఢ 4వ పాదం. ఓకే, భార్యాభర్తలు ఇద్దరికి 9 సంవత్సరాల గ్యాప్. ఓకే, కంపారిజన్. పిల్లలు బర్త్ లేట్ అయిందా, మామూలుగానే ఉందా? పిల్లలు లేటేనండి. సుమారుగా 36కి ఒక ఫస్ట్, 39కి సెకండ్. ఓకే, పెళ్ళయి ఎంతకాలం తర్వాత వచ్చింది చైల్డ్ బర్త్? 4 years. ఓకే, పెద్ద లేట్ అయింది అంటే పెళ్ళే లేట్. ఓకే, పెళ్ళి లేటు. పెళ్ళి 33. ఓకే, ఓకే, శతభిషము మూల. ఓకే, మూల చాలా వరకు సేవ్ చేస్తుంది ఉత్తరాషాఢ ఎక్స్ట్రీమిటీస్ నుంచి. ఓకే, సో కాంపెన్సేటరీ మూల ఉంటే చాలా వరకు బతికిస్తారు. ఈ చెడ్డ పేరు రావడం ఇవి చాలా తక్కువ. ఓకే, ప్రయత్నపూర్వకంగా ఉత్తరాషాఢలో గురువు ఉన్నాడు, ప్రయత్నపూర్వకంగా ఎంతో కొంత దానము చెయ్యండి. ఓకే, ఉత్తరాషాఢలో లగ్నాధిపతి డిస్పోజిటర్ ఉన్నాడు, అంతేనా మీరు చెప్పింది ఇప్పుడు? కాదు, 2-11 అధిపతి. ద్వితీయ లాభాధిపతి వ్యయంలో. ఎంతైనా దానం చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఇంకెవరు ఉన్నారా? సార్ వృశ్చిక లగ్నం, ఓకే, రాహు ఉత్తరాషాఢ, డిస్పోజిటర్ గురువేమో మూల. ఓకే, ఏమైనా వచ్చాయా ఫలితాలు? ఆ మాటకి సంబంధించి సార్, అంటే ఒకటి యాజ్ యూ సెడ్ వెరీ డిస్క్రిప్టివ్. రెండోది ఏంటంటే మాట ఎక్కువ లేదు, అంటే ఎక్కువగా మాట్లాడాలి అవి లేవు, కానీ నెగ్గడం కష్టం. కరెక్ట్ క్రిస్ప్ గా పాయింట్ ఎక్కువగా మాట ఎందుకు లేదు అంటే మూలలో ఉంది. నిరుత్యై రుతము అంటే మాట్లాడడం, అంటే మాట్లాడకుండా ఉండడం, తక్కువ మాట్లాడడం.
ఓకే, మూల. అందుకే అంటున్నా ఉత్తరాషాఢని కాంపెన్సేట్ చేయడానికి మూల ఉండాలి బాగా. మూల ఉంటే బాగా ఉత్తరాషాఢ కాంపెన్సేట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక పక్క దేవతలు, మరో పక్క రాక్షసులు ఉన్నారు. సారీ, మీరు చెప్తుంటే నేను ఇంటరప్ట్ చేశాను. చెప్పండి. లేదు లేదు సార్, అంటే ఆపోజిట్ గా రాహు ఉత్తరాషాఢలో ఉన్నాడు. ఆమ్, గురువు మూలలో ఉన్నాడు. ఓకే. యా అంటే మీరు ఈ ఒక్క కాన్సెప్ట్ లో సెకండ్ కదా, ఫుడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. నెక్స్ట్ ఫుడ్ పెట్టడం కూడా ఆ, ఇష్టంగానే ఉంటుంది. అంటే ఎవరైనా వచ్చినా కూడా బాగా పెట్టాలి. రాహు యాజ్ కదా, యూ సెడ్, రాహు కదా, మోర్ ఆఫ్ కేర్. షాడో ప్లానెట్ కదా, పెద్దగా ఏం రావు ఉత్తరాషాఢ ఫలితాలు. ఏమొస్తాయి మీకు మహా వస్తే మీకు ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ రావచ్చు, కానీ అది కూడా మూల కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి పెద్దగా మాట్లాడకపోవచ్చు. కానీ ఆర్గ్యుమెంట్ చేయడం కష్టము. మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్, మంచి ఒరేటరీ స్కిల్స్ ఉండవచ్చు. అవును సార్, అంటే పాయింట్ క్రిస్ప్ గా ఉంటుంది, ఇంకా మనం ఏం తిరిగి మాట్లాడలేం. అది ఉత్తరాషాఢకు పెట్టింది పేరు. యా, అలా ఉంటుంది అంతే. ఎక్కువ మాట్లాడాలి చేయడాలు ఉండవు, కానీ ఫైనల్ ఇంకా దాన్ని మించి ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదు చివరిలో. లాస్ట్ వర్డ్ అన్నమాట. ఓకే, విల్ డూ ఇట్ అంతే. రెండో ఇంట్లో రాహువు అంటే పంటి సమస్యలు అది ఉన్నాయా? పంటి సమస్యలు లేవా? ఉన్నాయి సార్, ఉండేవి ఒక టైంలో ఉండేవి. ఇప్పటికి కూడా ఉన్నాయి లైట్ గా. పంటి సమస్య అంటే పెద్ద ప్రిడామినెంట్ గా ఉండేవి కాదు, కానీ యూజువల్ గా ఎర్లీ ఏజ్ లో పెద్దగా పళ్ళు సమస్యలు అవి ఉండవు కదా, బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని యా అలాంటి యూజువల్ అలాంటి ఏజ్ లో చూడం కదా. ఇద్దరు పెద్ద ఏజ్ చిన్న ఏజ్ లో ఉంటాయి అలాంటివన్నీ. సో యా, అందులో ఈ రోజుల్లో ఎక్కువగా ఉండవు, సో మెనీ ప్రివెంటివ్ కేర్స్ వచ్చేసినప్పుడు, బట్ స్టిల్ ఏం లేదమ్మా, ఉన్నాయి. ఉన్నాయి. అందరికి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ లేకపోవడం ఏంటి? ఈ రోజుల్లో చాలా మందికి ఉంది పంటి సమస్య, ఇబ్బంది లేకపోతే చాలా మంది. అయితే ఒకవేళ పంటి సమస్యలు ఉంటే ఉత్తరాషాఢం బాగా పనిచేయదు. అర్జెంట్ గా ఇప్పుడు ఏదో రూట్ కెనాల్ చేయించుకోవాలి, అది మరో 6 నెలలు పోయాక చేయించుకుందాం, అలా చేయకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే అడ్రస్ చేస్తే డబ్బులకు ఒకవేళ ఇబ్బంది ఉన్నా, కెరీర్ కి ఇబ్బంది ఉన్నా సరే అది కరెక్షన్ లోకి వెళ్తుంది. ఆలస్యం ఏమీ చేయదు సార్, చేసినట్టు ఏం అనిపించలేదు. వెంటనే అన్ని ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇమీడియట్లీ. వెంటనే పళ్ళు ఏమన్నా ప్రాబ్లం వచ్చే వెంటనే చూపించుకోవడం, ఇచ్చేయడం అలాగే. యా, సరే, ఇంకెవరున్నారు? సార్ నా దగ్గర ఒక చార్ట్ ఉంది సార్. సెకండ్ లాట్ డిస్పాజిటర్ ఉత్తరాషాఢలో ఉంది. సేమ్ లగ్నం ఏంటో లగ్నం చెప్పండి. మీన లగ్నం. ఓకే, ఏ నక్షత్రంలో ఉంది మీనంలో? మీనం ఉత్తరాభాద్ర. ఓకే, సెకండ్ లార్డ్ కుజుడయ్యాడు. డిస్పాజిటర్ కుజుడు వచ్చి మిథునంలో ఉన్నాడు, బుధుడు వచ్చి ఉత్తరాషాఢలో ఉన్నాడు. ఓకే, కుజుడు. ఓకే, చెప్పండి. గుడ్ ఆర్ ఇప్పుడు మాట ఇంకా ఒకసారి ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి తిరుగులేదు. ఇంకా పళ్ళ సమస్యలు ఉన్నాయి. అంటే చిన్నప్పుడు పడిపోయి దానికి సంబంధించిన ఇష్యూ అయ్యి బ్రేసెస్ వేసుకుని దానికి సర్జరీ అయ్యి అలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయండి. ఓకే, ఓకే, రైట్. ఉత్తరాఖండ్ నెగటివ్ ట్రేడ్స్ ఏం లేవు కదా, ఉన్నాయా? ఉంటే లేదు కరెక్షన్. లేదు సార్. రిసోర్సెస్ అంతా డబ్బులు అంతా ఇప్పుడు ఫుడ్ షేరింగ్ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవ్వకపోవడం అవన్నీ పెట్టుకొని ఉంచుకోవడం ఆ ఇష్యూస్ ఉన్నాయి. అంత షేరింగ్ ఏం కాదు. సెకండ్ అది సెకండ్ లార్డ్ కదా, అది రిసోర్స్ షేరింగ్ చాలా కష్టం. సెకండ్ ఇన్ఫ్లుయెన్స్ లో ముఖ్యంగా మూన్, మర్కరీ, చంద్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు ఉత్తరాషాఢలో, లేదా ద్వితీయాధిపతి ఏదో రకంగా కనెక్ట్ అయ్యి వచ్చాడు, అది ఫుడ్ చూపిస్తుంది. మూన్ కూడా ఫుడ్ చూపిస్తాడు, మర్కరీ కూడా ఫుడ్డే చూపిస్తుంది. ఎందుకంటే మూన్ మర్కరీ రిలేషన్షిప్ ఉంది కదా, అంత తండ్రి కొడుకు. మర్కరీ కూడా ఫుడ్డే చూపిస్తుంది, మర్కరీ డబ్బు చూపిస్తుంది, రిసోర్సెస్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో కొంత షేర్ ఇచ్చినా ఏం అయిపోదు అనే ఉద్దేశంలో ఉండాలి ఉత్తరాషాఢం. మొత్తం నాకే కావాలనే ఉద్దేశంలో ఉండకూడదు. ఇది అంతర్లీనంగా ఉంటుంది, అది దాని నుంచి బయటపడాలి ఎంత సులువుగా అయితే అంత సులువుగా.
అండ్ అప్పుడు కుజుడు 9వ ఇంటి వాడు కూడా కుజుడు డిస్పాజిటర్ బుధుడు అయ్యి ఉత్తరాషాఢ సార్. సో అందుకని మీకు 9th కూడా ఉత్తరాషాఢ కనెక్ట్. తండ్రి కూడా అది ఉంది ఆ అదే సిచ్యువేషన్. అవును. సో ఇన్హెరెంట్ గా ఫ్యామిలీలో ఉంది అది ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ. ఇంట్లో. ఓకే. అండ్ అందుకని తండ్రి కూడా ఇదే రిసోర్సెస్ ప్రాబ్లం ఉంది. అదే ఇది ఇచ్చేదానికి అదంతా ఇది ఇష్యూ. అప్పుడు ఫాదర్ కూడా ఈ డెంటల్ ఇష్యూస్ తీసుకోవచ్చా సార్? 9th లో కనెక్టెడ్ కాబట్టి. తీసుకోవచ్చు కదా. నైన్త్ హౌస్ ని లగ్నం చేసుకోండి. ఎక్కడుంది కుజుడు? క్యాప్రికానా లేకపోతే సాజిటేరియస్? ఇప్పుడు మీరు రిఫర్ చేస్తున్న ఉత్తరాషాఢ ఎక్కడుంది? క్యాప్రికాన్. తండ్రికి కొంచెం తక్కువ ఉంది. తండ్రికి చాలా బిజినెస్ ఐడియాస్, డబ్బు చాలా సంపాదించాలి, ఎంత పెద్ద రిస్క్ అయినా పర్వాలేదు తీసుకుంటాననే ఉద్దేశాలు ఎక్కువ ఉంది. విపరీతంగా అది కరెక్ట్ సార్. ఎందుకంటే క్యాప్రికాన్ థర్డ్ హౌస్ కదా. సో థర్డ్ హౌస్ రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎక్కువ మోర్ రిస్క్ మోర్ రివార్డ్. ఓకే. నేను నైన్త్ హౌస్ లో లగ్నం వేసుకుంటున్నాను. సో ఆల్వేస్ రిస్క్ మీద ఉంటాడు మనిషి. చాలా సింపుల్, ఏమంత కష్టంగా ఏమి ఉండవు. జస్ట్ కూర్చొని ఒక 10 హారోస్కోప్లు పెట్టుకోండి, ఎదురుగుండా పెట్టుకొని వరుసగా చూడండి. ఇందులో ఏం బ్రహ్మ విద్య లేదు. చాలా సింపుల్. సార్ పంటి సమస్యలు ఉంటే నేను లాస్ట్ టైం చెప్పినాను. ఈ చార్ట్ మకర లగ్నము, లగ్నం ఉత్తరాషాఢలో ఉంది సార్. లగ్నం ఉత్తరాషాఢ కదా, లగ్నం శ్రవణ, ఉత్తరాషాఢలో గురువు ఉన్నాడు సార్. అదే మకరంలో గురువు ఉన్నాడు ఉత్తరాషాఢలో. ఆ అమ్మాయికి అదే ఏదో ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయాలని వెళ్ళి యూట్యూబ్ లో చూసి ఏదో ఎక్సర్సైజ్ చేయాలని వెళ్ళి పర్మనెంట్ గా ఒక దవడ సమస్య పట్టుకొనేసింది సార్ ఆ అమ్మాయి. ఈ దవడ పన్ను ఉంటుంది కదా సార్, ఆ దవడ వాచిపోయి అది పర్మనెంట్ సమస్య అయిపోయింది. అది క్యూర్ చేయలేని సమస్య. పెయిన్ వచ్చినప్పుడంతా ఇది అవుతుంది. ఉత్తరాషాఢకి చెప్పిన నెగటివ్ గుణాలు ఏమైనా ఉన్నాయా? సెకండ్ లార్డ్ ఉత్తరాభాద్ర సార్. లగ్నాధిపతి సెకండ్ లార్డ్ ఉత్తరాభాద్ర. అవును సార్. సార్ లగ్నాధిపతి డిస్పాజిటర్ ఉత్తరాషాఢే. ఏమైనా ఉన్నాయా దుర్గుణాలు ఉత్తరాషాఢలో? ఉన్నాయి సార్. అదే పెళ్లి చేసుకోను అనడము. అది పెళ్లి చేసుకోను నేను, ఎందుకంటే నేను వేరే వాళ్ళని ఎవరిని నేను బేర్ చేయలేను, వేరే ఫ్యామిలీ వాళ్ళని అంతా నేను బేర్ చేయలేను. నేను టక్కని ఏదైనా ఒక మాట అనేస్తాను, అప్పుడు ఊరికి వెళ్ళిపోని గొడవలు అవుతాయి. పెళ్లి నాకు సెట్ కాదు, నేను పెళ్లి చేసుకోను. పంటి సమస్యలు అంటే అది గుర్తొచ్చింది. అనవసరంగా ఏదో ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళి అనవసరంగా ప్రాబ్లం తెచ్చుకుంది ఆ అమ్మాయి. అది అప్పుడప్పుడు ఈ దవడ వాపు వచ్చేది అది ఉంది ఆ అమ్మాయి. సరే, ఇంకెవరున్నారు? సార్ ఒక చార్ట్ ఉంది. వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి అనురాధ నక్షత్రం 2వ పాదం, రాశి వచ్చేసరికి ఉత్తరాషాఢ 4వ పాదం. అది ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. పంటి సమస్య అనేది ఉంది, ప్లస్ రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. తనతోటి ధీటుగా మాట్లాడలేము. కరెక్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ అడిగేది తనకి ఇంకా రిప్లై ఇవ్వలేము అన్నమాట. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దాన గుణం కూడా ఎక్కువగా ఉంది సార్. పంటి సమస్య అనేది కూడా ఉంది. ఓకే. ఇటుపక్క అనురాధ ఉంది కదా, చాలా బ్యాలెన్స్ లైఫ్. అనురాధ ఉంటే ప్రాబ్లం లేదు ఉత్తరాషాఢ. ఓకే. ఒకవైపు అనురాధ, రైటింగ్ స్కిల్స్, అనురాధ నక్షత్రం 2వ పాదం. పంటి సమస్య మొన్న ఈ మధ్య పన్ను ఒకటి తీసేయించుకుంది. పన్ను ఒక పన్ను
పసితనంలో ఊడిపోవాల్సిన పన్ను ఊడిపోలేదు. అది మొన్న ఈ మధ్య ఊడిపోయింది. ఓకే. పాలపళ్ళు. ఓకే. పాల పన్ను మొన్న ఈ మధ్య ఊడిపోయింది. వివాహంకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మెయిన్ నచ్చట్లా. కొంచెం లేట్ అవుతుంది. కూర్చోబెట్టి చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. నచ్చడం నచ్చకపోవడం ఏముండదు. ఎంత ఎలాంటి వాడిని ఇంద్రుడిని చంద్రుడిని చేసుకున్నా ఏవో ఒకటి ఉంటాయి. ఓకే, రంధ్రాన్ని పెట్టిన ఆపమని చెప్పాలి. మళ్ళీ ఆఫీసులో కూడా అందరికన్నా గెయిన్ గా ముందంజలోనే ఉంటుంది. అందరికన్నా శాలరీ పరంగా కూడా విన్ అయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది అందరికన్నా టీం మొత్తం మీద. బాగుంది. ఆహార విషయంలో ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా లేదంటే పెట్టేసిద్ది. తీసుకెళ్ళిద్ది వాళ్ళకి కావాలని కొనక్కెళ్ళైనా సరే. చెప్తున్నా కదా, చంద్రుడు మాత్రం ఉన్నాడు ఉత్తరాషాఢలో. లగ్నం అనురాధలో ఉంది, కుజుడు అనురాధలో ఉన్నాడు కదా. కుజుడు మెయిన్ పంచమంలో ఉన్నాడు సార్. పంచమంలో ఉన్నాడా? మరి అనురాధలో ఇంకేంటుంది? లగ్నం అనురాధ ఇంకేదో చెప్పారు. లగ్నాధిపతి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. మకర రాశి 4వ పాదం, ఉత్తరాషాఢ 4వ పాదం. కాదమ్మా, మీరు అనురాధలో లగ్నాధిపతి ఉన్నాడంటే కుజుడు కాదా, కేతు ఉన్నాడా? కుజుడు ఎక్కడున్నాడు కుజుడు? కుజుడు మేనంలో పంచమంలో ఉన్నాడు సార్. అయితే లగ్నం మాత్రము అనురాధలో ఉందా? ఓకే. అచ్చా. మీనంలో ఉన్నప్పుడు కూడా రేవతిలో ఒకవేళ ఉంటే అక్కడ పంటి సమస్యలు ఉన్నాయి. లగ్నాధిపతి రేవతిలో ఉన్నాడు. రేవతిలో ఉన్నాడు. రేవతిలో ఉన్నాడు. పూషణ్ కదా, అక్కడ పూషణ్కి 32 పళ్ళు విరిగిపోయాయి. అందుకు కూడా పంటి సమస్యలు. అది మన రేవతి రేవతిలో ఉన్నాడు. అందుకు పండి సమస్య. ఇది ఉత్తరాషాఢ వల్ల కంటే పూషణ్ వల్ల వచ్చింది పండి సమస్య. కనుక ఉత్తరాషాఢలో చంద్రుడు ఉన్నాడంటే అలా రిజల్ట్ రాదు. అక్కడి నుంచి ఇంక మిగిలిన ఉత్తరాషాఢ రిజల్ట్స్ ఏం రావు. చంద్రుడు శుక్రుడు 3వ భావంలో ఉండారు సార్. వృశ్చిక లగ్నానికి 3వ భావంలో ఉండారు. ఓకే, ఇప్పుడు సరిపోతుంది మీరు చెప్పిన. అమ్మాయి బాగా డబ్బు సంపాదించడం కోసం ఎక్కువ డబ్బు సంపాదిస్తుందని అందరిగా మాట అనిపించుకోదు. బిన్ అవ్వాలంటది. ఎవరు మేనేజర్ అయినా సరే మాట ఎందుకు అనిపించుకోవాలి. శుభ్రత ఎక్కువ సార్. చాలా క్లీన్ గా శుభ్రంగా ఉంటది. ఓకే, సరే, అది కూడా కనిపిస్తుంది. ఉత్తరాషాఢలో అది ఒకటి యాడ్ చేయాలి, క్లీన్లీనెస్. ఎందుకంటే దేవతలు చాలా క్లీన్ గా ఉంటుంది, నీట్ గా ఉన్న చోటే. చాలా చాలా నీట్ గా ఉంటది. ఏదైనా ప్రతిదీ శుభ్రం ఎక్కువ. ఇంకేముందా? ఇంకేనా సార్, ఇవి సెట్ అవుతున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారా? ఓకే, ఇంకెవరికి లేకపోతే చాలు, తప్పేద్దాం. థ్యాంక్ యూ.